ఈ యొక్క క్లాస్ని సీరియస్గా తీసుకోవడము. నేను కొన్ని మొట్టమొదటిది గట్టిగా నిర్ణయించుకోవడము, ఎటువంటి వాటిలో నిర్ణయించుకోవాలి అని. ఇక్కడ ఉన్న అందరూ కూడా నా 500 అవ్వాలి, 1000 అవ్వాలి, ఎవ్రీ వీక్ నాకు ఇన్కమ్ రావాలి, అదే కదా ఆ లక్ష్యం ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం, రైట్? గుడ్. సో ఎవ్రీ వీక్ ఇన్కమ్ మన లక్ష్యం, ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావాలి. మీకు సంపాదించే మార్గం కోసం ఎంత తపన చెందుతుంటారో అందరూ. వడ్డీకి డబ్బులు తిప్పుతూ ఉంటారు, చిట్టీలని, లేకుంటే ఇంకో పని, డబ్బులు సరిపోవట్లేదు ఇంకో 4-5 కానీ ఒక్క వీవాన్ని కరెక్ట్గా పట్టుకుంటే చాలు, ఇంటికి ఒక ఐడి ఉంటే చాలు, తరాలు సెట్ అయిపోతాయి. ఇంకొకటి, ఇంతకంటే బెస్ట్ ప్రోడక్ట్ ఎక్కడైనా డిమార్ట్లో దొరుకుతుందా నాకు చెప్పండి. ఐపల్స్ అంత పెద్ద డిమార్ట్ కదా, కొన్ని కోట్ల బిజినెస్ చేస్తుంది, ఇంతకంటే బెస్ట్ ప్రోడక్ట్ లేదు కదా. మరి అటువంటి ప్రోడక్ట్ని మనం ఎంత బాగా తీసుకెళ్ళొచ్చు, దానికి కావాల్సినటువంటిది ఏంటి అనేది. ఓకే, ఈరోజు మనకి మూడిట్లలో చాలా పర్ఫెక్షన్ కోసం ట్రై చేయాలి. ఒకటి వెల్నెస్, ఇంకోటి బిజినెస్, ఇంకోటి మైండ్ఫుల్నెస్. ఒకటి వెల్నెస్, ఇంకోటి బిజినెస్, ఇంకోటి మైండ్ఫుల్నెస్. ఈ మూడు. దీంట్లో మనము అది సాధించాలి, ఒక విజ్ఞానం కలిగి ఉండాలి. ఈ మూడిట్లలో 3 శక్తులు అవసరం: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడు దేంట్లో? ఈ మూడిట్లలో వెల్నెస్, బిజినెస్ అండ్ మైండ్ఫుల్నెస్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించి ముందుండబోయేటువంటి కంపెనీ, ఇంకా తెలంగాణలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతున్న కంపెనీ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్. దాంట్లో మీరు ఫ్రంట్ లైన్ లీడర్స్గా ఉండాలి అంటే మీరు ఉండాల్సినటువంటి శక్తి ఈ మూడిట్లలో: వెల్నెస్, బిజినెస్, మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే మైండ్ పవర్కి సంబంధించి, కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఇది చాలా ముఖ్యం అండి. ఈ కొన్ని గుణాలు కొన్ని ఉంటాయి, అది ఉన్న వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వలేరు, లీడర్షిప్కి కనెక్ట్ అవ్వలేరు. దేని కనెక్ట్ ఏంటంటే ఇది అసలుకి ముందు ఇది విన్న తర్వాత ఇదంతా వినాలి, లేకపోతే అది పనిచేయదు. ఓకే, ఒక గురువు గారు అడిగారంట ప్లేట్లో, నాకు భోజనం పెట్టు అని అంటే, ప్లేట్ అంతా డస్ట్ ఉంది, నేను పెట్టను, అది కడిగి నేను తీసుకొస్తాను అన్న. అంటే దేనికని, ఎందుకు పెట్టలేదు? శుద్ధత్వం లేదు అందులో, ప్లేట్ క్లీన్గా, పాత్ర శుద్ధి లేదు, అందుకని దాంట్లో పెట్టడం కుదరదు. అలాగే మై డియర్ శిష్య, నీ మైండ్ శుద్ధి లేకపోతే నేనేం నీకు చెప్పలేను అని అన్నాడు. సేమ్ టు సేమ్ అక్కడ అంటే పాత్ర శుద్ధి అవసరం అని, చిత్తశుద్ధి అవసరం. చిత్తంలో అదేంటంటే ప్రకోపాలు, చిత్తం అంటే ప్రకోపాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రము మనసు అయితే అలలు చిత్తం లాంటివి, అవి ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాయి. అవేంటి అంటే కోపం, రైట్, విసుగు, నిరాశ, నిస్తేజం, ఏం చేయాలనిపించకపోవడం. ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అసూయ, అబ్బో అది ఇంకా ఎక్కువ. అసూయ, నాకు జరగట్లేదు ఇంకోళ్ళకి జరుగుతుందని. అసలు ఇలాంటివి ఉంటే మాత్రము మనం ఇంకొకరి చేతిలో పావులైపోతాం. ఉత్సాహం మొత్తం కూడా బ్యాటరీ పవర్ తగ్గిపోయినట్టు తగ్గిపోతుంది. ఇది ఉంటే మాత్రం అస్సలుకి పనికిరాదు. కోపము, విసుగు, ఇలాంటివి ఉంటే మనం సింగిల్ గా సక్సెస్ అవుతామే కానీ జట్టుగా అయితే సక్సెస్ కావు. కెప్టెన్కి ఇట్లుంటే కుదురుతుందా మాస్టర్ గారు? ఇంకొద్ది మంది ఎవరికైనా వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి. ఇంకొద్ది మంది మనం మాక్సిమం ఒక 40% అయినా 50% అయినా ఉంటే సెషన్ సక్సెస్ అవుతుంది. మీకు ఇది రైట్ టైం అనుకుని ఈ టైంలో పెట్టాను, ఇది ఈ టైం. లేకపోతే ఎర్లీ మార్నింగ్ 5కే పెట్టేస్తాను. మరి ఎర్లీ మార్నింగ్ 5కి కుదురుతుంది అంటే ట్రై టు ఆన్ యువర్ వీడియో. అప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. ఒకరు అరే వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ గా నోట్ చేసుకుంటున్నారు అని ఇంకొకరికి, ఒక దీపం ఇంకో దీపం వెలిగించుకుంటూ పోద్ది, లేకుంటే అందరూ పరధ్యానంలో ఉండిపోతారు. కనీసం ఒక 50% అయినా ముందుకు రావాలి వీడియోస్. ఇదే కాదు, 4 PM మీ యొక్క ఏది మీరు కస్టమర్లని ప్రమోట్ చేసుకుంటున్నారు, అక్కడ కాఫీ గురించి చెప్తున్నారు,
మీరు ఎంత బాగా ఇంట్రెస్ట్గా వింటుంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది, లేకపోతే మిగతా వాళ్ళకు కూడా డల్ ఉంటుంది. రైట్. సో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈరోజు చూడండి, వెల్నెస్ లో వాళ్ళ యొక్క జ్ఞానము మనకు కనపడింది. మన లీడర్స్ చెప్పారు కదా, 500s 1000s, వాళ్ళ యొక్క జ్ఞానం కనపడింది. అది జ్ఞానశక్తి. బాగా చెప్పారు కదా, జ్ఞానశక్తి. వాళ్ళకి ఎంతో ఇచ్ఛాశక్తి ఉంటేనే దాంట్లోకి వచ్చారు, అంతేనా? జ్ఞానం సక్సెస్ అయింది. ఫస్ట్ ఇచ్ఛాశక్తి ఉంటే, అంత ఇష్టపడితే అంత జ్ఞానం వస్తుంది, అంత క్రియలో సక్సెస్ అవుతారు, వర్క్ క్రియేషన్ లో. ఇచ్ఛాశక్తి లేకుండా దెర్ ఇస్ నో జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి లేకపోతే హౌ టు క్రియేట్ వర్క్ అనేది తెలియదు, హౌ టు క్రియేట్ టీవీ అనేది తెలియదు. అంతేనా స్వాతి గారు? సో గట్టిగా నిర్ణయించుకోవాల్సింది దేంట్లో అంటే, మీరు ఇష్టపడడంలో గట్టిగా నిర్ణయించుకోవాలి. మీ ఇష్టానికి ఈ కోపము, విసుగు, షార్ట్ టెంపర్, వెంటనే హర్ట్ అయిపోవడము, ఎమ్మటే జరిగింది అవ్వకపోతే గచ్చి నాకు జరగట్లేదు అని గిల్టీగా ఫీల్ అయిపోవడము, ఇదంతా లేదు. ఎప్పుడు కూడా ఆ పక్కన వాళ్ళకి అవుతున్నా కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ముదితము అంటాం, ఇప్పటిదాకా గుర్తు రాలేదు. ముదితం, ముదితం అంటే హ్యాపీనెస్ అన్నమాట. ముదితం అంటే వేరే వాళ్ళకి జరుగుతున్నా కూడా, అరే వాళ్ళకి జరిగిందంటే ఖచ్చితంగా ఆ 500కి ఎంత మంచి టీము, ఆ 1000కి అంత మంచి టీం వచ్చిందంటే నాకు కూడా వస్తుంది. అయితే పక్కా ప్రాక్టికల్, వాళ్ళకి జరిగిందంటే నాకు జరుగుతుంది. ఇది ముదితం, హ్యాపీనెస్ అని. ఎప్పుడు నా లైఫ్ ఇంతే, నాకు ఎప్పుడు బాగా జరగదు, నాకు సరిగా అవ్వట్లేదు అని అనుకుంటే ఇంకా అంతే. ఇవి ఉండకూడదు, ఇటువంటివన్నీ కూడా ఉండకూడదు. చిత్తం శుద్ధిగా ఉండాలి, పాత్ర శుద్ధిగా ఉండాలి. ఇది తీసేసి ఇక లెర్నింగ్ కి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు నేను చెప్పింది కనెక్ట్ అవ్వాలి. లేకపోతే ఆకర్షించలేము, అసలు అయస్కాంతంలో మైండ్ పనిచేయదు, అసలు వచ్చిన కస్టమర్ని కూడా నిలబెట్టుకోలేము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనీ సంపాదించుకోవాలి, వివాలో సక్సెస్ అవ్వాలి అంటే, మీరు ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు చక్కగా ఇన్కమ్ తీసుకోవాలి అంటే, ఎంతో కాలం ఉంటారనేది తర్వాత సంగతి. అది 50 వారాలు ఉంటారా, 500 వారాలు వర్క్ చేస్తారా అనేది. కానీ ఉన్న వారాలు మాత్రం చక్కగా ఇన్కమ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే, నేను చెప్పినటువంటిది ఇష్టపడడం అనేది ఫస్ట్, ఇచ్ఛాశక్తి అనేది ఫస్ట్. మీరు ఎంత బాగా ఇష్టపడుతున్నారు, ఇప్పుడు నేను చెప్పేటువంటి దీనివల్ల నాకు ఒక పైసా వస్తుంది అని చెబితే మీ మనసు ఇష్టపడుతుంది అంటే అదే చెప్పండి. నేను మంచిగా టీంని క్రియేట్ చేసుకోగలుగుతాను అంటే అదే చెప్పండి మీ మనసుకి. ఏది చెబితే అది ఇష్టపడుతుంది అని. అంతే, మనకు తెలుసు కదా, పిల్లలకి ఏది చెప్తే వాళ్ళు హోంవర్క్ చేస్తారు, అవునా? మనకు తెలుసు. మీరు గొడవ చేయకుండా ఉంటే నేను ఇది ఇస్తానంటే వాళ్ళు అప్పుడు చేయకుండా ఉంటారు. అట్లాగే మనసును కూడా మనకు, ఇగో 500 ర్యాంక్ ని ఇష్టపడుతున్నారా లేదా, మీరు ఎంత ఇచ్ఛాశక్తితోటి కలిగి ఉన్నారు అనేది. అసలు ఉదయం లేవడాన్ని, ఆ యొక్క టైం టేబుల్ రాసుకోవడాన్ని, డైరీ రాసుకోవడాన్ని మీరు ఇష్టపడుతున్నారా? అంత ఇచ్చ ఉందా దాంట్లో? అసలు అటువైపుకి నిన్న ఆ మేడం గారి టీంకి గైడెన్స్ జరిగింది, నాగరాణి మేడం గారికి. తను ఒక్కొక్కరిని పిలుస్తుంటే ఒక్కొక్క పేపర్ ఓపెన్ చేసేస్తుంది. ఫలానా ఎస్ లత అని అనగానే ఎస్ లత గారి పేపర్, శిరీష, శిరీషేనా, శారద కాదు, శిరీష కదా, అంతేనా? నిన్న ఆ మేడంని శారద అని పిలుస్తున్నాను. శిరీష అనగానే ఆమెకు సంబంధించిన పేపర్, ఆమె ఏ వీక్ లో లాగిన్ అయింది, ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఓకే, అవన్నీ కూడా ఆ పేపర్ లో ఉంది, ఆ లిస్ట్ లో, ఒక నోట్స్ లో. ఇది ఇట్లా నోట్స్ పెట్టుకొని, ఆ నోట్స్ లో వెంటనే ఇప్పుడు రాజేశం గారు వచ్చారు, రైట్, రాజేశం గారు ఆ వీక్ నెంబర్ నోట్ చేసుకోలేదు సార్, మిస్ అయిపోయింది అని చెప్పి వెంటనే చూసి ఆ వీక్ నెంబర్ రాసుకొని, ఇప్పటి వరకు ఇన్ని వీక్లు అయినాయి, వాళ్ళకి ఇట్లా 33,000 వచ్చింది అనేసి. ఎన్ని వీక్స్ అవుతున్నాయి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత మంది కస్టమర్లు, హ్యాపీ కస్టమర్స్, అదొకటి రాసుకోలేదు. ఇప్పుడు హ్యాపీ కస్టమర్స్ నోట్ చేసుకోండి అని చెప్పాను. ఎంత ఇష్టం ఉంది అనేది నాకు తెలిసిపోయింది టీంకి.
నాకే తెలిసిందంటే నేచర్కి నాకే లేట్గా తెలుస్తుంది. నేచర్కి అయితే ఎమ్మడి తెలుస్తుంది కదా, దైవానికి ఎమ్మడి గ్యాప్ ఉంటుందా ఏంటి? ఎమ్మడి తెలిసిపోద్ది. మనకు బయటకు పడిన దాకా తెలియదు. నేచర్కి అయితే అసలు బీజం రూపంలో ఉన్నప్పుడే తెలిసిపోద్ది. ఏం బాగు సార్, అంతేనా? ఇండస్ వివా అంటే ఈ యొక్క విధానం అంటే నాకు ఎంత ఇష్టం అనేది పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ కంపెనీకి వస్తావా, ఆ కంపెనీకి వస్తావా అని కూడా అడిగేటోళ్ళు ఉంటారు. కానీ దైవానికి తెలుసు ఎట్లా అని. సో డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి చెక్ యువర్ ఇచ్ఛాశక్తి. అది జరగట్లేదంటే మీరు గట్టిగా నిర్ణయించుకోవాలి. ఎక్కడో అంత ఇష్టపడట్లేదు మీరు, నాకు మార్నింగ్ కుదరట్లేదు, లేకపోతే ఇది కుదరట్లేదు కదా, ఖచ్చితంగా కుదురుతుంది. అంతే, ఖచ్చితంగా కుదురుతుంది. అలాంటి వాళ్ళ స్టోరీస్ చూస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, వింటున్నాం. నాకు కూడా అటువంటి సంకల్ప శక్తి కావాలని కోరుకుంటున్నాము. కానీ ఎక్కడ ఇష్టపడాలో తెలియట్లేదు, అదొకటి. రెండవది జ్ఞానశక్తి. ఇప్పుడు మీరు అదే తీసుకుంటున్నారు. మీరు ఎందులో పర్టికులర్గా ఆ జ్ఞానశక్తిలో ఫస్ట్ వన్ ఇది ఇది కూడా చెప్తూ ఆ విషయాలు చెప్తాను. మళ్ళీ మనకి టైం, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఉంది, బోర్డు మీటింగ్. ఇది ఫస్ట్ ఆ జ్ఞానశక్తిలో క్రియాశక్తి అంటే తెలుసు కదా, వర్క్ ని క్రియేట్ చేయడమే క్రియాశక్తి. మనం వర్క్ ని క్రియేట్ చేసుకోవడం, ప్రొడక్టివ్ గా ఉండడం, క్రియాశక్తిలో సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ మీరు అందరు కూడా చేస్తున్నటువంటి ఏంటంటే రిటైల్లో మీరు డైరెక్ట్ ఏమని అనకూడదు. అంటే ఇది మీరు చేసుకోండి బాగుంటుంది, మీరు బిజినెస్ చేయండి బాగుంటుంది, మీరు షేర్ చేసుకోండి మీకు కూడా డబ్బులు వస్తాయి. ఈ వర్డ్స్, ఇది అసలుకి ఇది వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయము, సహజంగా తెలుసుకోవాల్సిన నిర్ణయం. అవునా? ఇది వాళ్ళు 4 ప్రొడక్ట్లు పెట్టుకుంటేనే ఇంక అక్కడి నుంచి వాళ్ళు తెలియకుండానే సంపాదిస్తారు, రైట్? అంతేనే, 2000 రూపాయలు వాళ్ళకి తెలియకుండానే సంపాదించడం స్టార్ట్ చేస్తారు. మీరు స్పెషల్గా ఏం సంపాదించుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా చేసుకోండి, మీరు కూడా బిజినెస్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, చాలా మంచి బిజినెస్ అని ఫస్ట్ మీరు ఈ ఓపెన్ అనేది నాట్ రైట్. దీంట్లో ఈ యొక్క జ్ఞానాన్ని పర్టికులర్ కలిగి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ మీరు వాళ్ళని ఎక్కడి వరకు స్టెప్స్ వేపించాలి అని అంటే, కొత్త వాళ్ళు అంటే వాళ్ళు కొత్త వాళ్ళు అంటే చిన్న పిల్లలతోటి సమానం అని అనుకో. వాళ్ళకి తెలియదు, ఇండస్ వివా గురించి తెలియదు, న్యూట్రాసిటికల్స్ అనేది తెలియదు. ఈ రోజే కొత్తగా వెల్నెస్ గురించి కూడా విన్నాం, అంతేనా రెజ్వానా మేడం? ఈ రోజే కొత్తగా మళ్ళీ కొత్త కోణంలో విన్నాం, రోజు రోజుకి తెలుసుకుంటున్నాం. ఈ రోజు మన లీడర్స్ చెప్పిన దాంట్లో నేను కూడా కొన్ని విన్నాను, నోట్ చేసుకున్నాను. తిప్పతి గురించి కూడా తెలిసింది కొంత. అట్లా ఎవ్రీడే తెలుసుకుంటూ ఉంటాం. ఓకే, అలాంటిది వాళ్ళకి అప్పుడే పోషక ఔషధాలు అంటే ఏంటి, వెల్నెస్ అంటే ఏంటి, ఇల్నెస్ అంటే ఏంటి, నేనే ఆ పదాలు కొత్తగా వైబ్రెంట్ వివాలో తెలుసుకున్నాను. వెల్నెస్ అనే పదాలు, ఇమ్యూనిటీని వెల్నెస్ అంటారని. ఓకే, ఇవన్నీ కాబట్టి వాళ్ళకి అప్పుడే తెలుస్తుందా? తెలీదు. బిజినెస్ అనగానే ఏమనుకుంటారు, ఎంత కష్టం ఉంటుందో, ఎంత పెట్టుబడి పెట్టాలనో, ఇవన్నీ కూడా పాత బిజినెస్ తోటి పోల్చుకుంటారు. మీరు చెప్పండి, ఇప్పుడు జరిగే బిజినెస్ ని మీరు ముందే ఊహించారా? ఈ ఈ ఈ వర్క్ స్టైల్ ని తెలిసిందా మీకు ఏమన్నా అసలుకి? బ్యాంక్ లో పనిచేయడం అంటే ఊహిస్తారు, స్కూల్లో పనిచేయడం అంటే ఊహిస్తారు, చిట్ ఫండ్స్ లో పనిచేయడం అంటే ఊహిస్తారు, బ్యాంక్ లో ఒక కాల్ డేటా తీసుకోవడంలో ఊహిస్తారు. కానీ ఇండస్ట్రీ బిజినెస్ ఊహించడం అవుతుందా అసలుకి? జూమ్ లో ఎట్లా వర్క్ ఉంటుందో వాళ్ళకి తెలియదు అసలు. కాబట్టి అసలు వెల్నెస్ అంటే కూడా తెలియదు. మీరు ముందే మీరు ఈ బిజినెస్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఓకే, మీరు కూడా చేయొచ్చు, ఇంటి దగ్గర నుంచే చేయొచ్చు అనేది ఫస్ట్. అది కాదు, మీరు ఆ కొత్త వాళ్ళని, ఆ చిన్న పిల్లల్ని ఎక్కడి వరకు అంటే ఫస్ట్ ఈ వెల్నెస్ ఇన్ఫర్మేషన్ కి దగ్గరికి వచ్చేంత వరకు మొదటి స్టెప్. నేను 5 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఇది శారద గారు ఏంటంటే,
మీకు ఈ యొక్క ఆరోగ్య సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ ప్రొడక్ట్ ఇప్పుడు మీరు కొంటారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఈ ఐ కేర్ గురించి మీరు వినడం వల్ల రేపొద్దున్న ఏ మహిళకో ఏ పాపకో ఎవరికో ఒకరికి మీరు హెల్ప్ అవుతారు, లేదా మీ ఇంటికే హెల్ప్ అవుతుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఒక మనం అడ్రస్ది ఇస్తాం, ఐడి కార్డు ఇస్తాం కదా ఎవరికైనా కలిసినప్పుడు. ఏమైనా అవసరం ఉంటే నేను ఇట్లా ఫ్లాట్ల బిజినెస్ చేస్తా, లేకపోతే ఇంకోటి చేస్తా, ఇది పెట్టుకోండి అని. ఆ కార్డు, విజిటింగ్ కార్డు ఎట్లా ఏదైతే ఇస్తామో, మనము వాళ్ళ దగ్గర టైం తీసుకోవడం అంటే మన గురించి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చినట్టు అంతే. కానీ మొదటి స్టెప్ ఎక్కడి వరకు అంటే టైం తీసుకోవడం అనే దగ్గర చేయాలి. అది ఎంత క్లోజ్ అయినా సరే. నా ఫ్రెండేనండి అందుకే చెప్పేశాను, బిజినెస్ చేసుకో అని చెప్పేశాను. మా సిస్టరే కాబట్టి చెప్పేశానండి. వాళ్ళు అసలుకి మనసారా ఒక కాఫీని కూడా ఎంజాయ్ చేయనివ్వరు, ఒక కేర్ అంటే ఎలా ఉందో కూడా చూడనివ్వరు, ఒక పల్స్ ఎట్లా ఉందో కూడా చూడనివ్వరు. ముందే ముందు వాళ్ళ ప్లేట్ లో పెట్టేటువంటిది ఏంటిది అంటే బిజినెస్ ప్లేట్. ఓకే, లేదు ఫస్ట్ స్టెప్ ఎక్కడి వరకు, వెల్నెస్ సమాచారం తెలుసుకోవడానికి టైం తీసుకోవడం. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే. ఈ పాయింట్ రీచ్ అయిందా మీకు శిరీష గారు? మొదటి స్టెప్ వెల్నెస్ దగ్గరికి, ఇది మొదటి స్టెప్, ఇంకోటి ఏది లేదు. ఇంకా దగ్గర వాళ్ళైతే కాఫీ తాగుతూ మాట్లాడదాం అని చెప్పాలి. నేనే కాఫీ ప్యాకెట్ తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను అన్నాను. లేదు దూరంగా ఉన్నారు, ఆ యొక్క నేస్తము ఆ చుట్టము ఫ్రెండ్ దూరం ఉన్నారంటే ఒక కాఫీ ప్యాకెట్ పంపిస్తాను, మీరు తాగి చూడండి అని చెప్పాలి. ఫస్ట్ వెల్నెస్, టేస్ట్, ప్రెజెంటేషన్, అవేర్నెస్. ఈ అవేర్నెస్ క్లాసే ఈ రోజు రాజమండ్రిలో, మంగళవారం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ అవేర్నెస్ కొత్త వాళ్ళకి జస్ట్ ప్రొడక్ట్ గురించి. ఓకే, ఇది మొదటిది. నచ్చిన తర్వాత మీకైనా నాకైనా మనుషుల కంటే ముందు ప్రొడక్ట్ నచ్చితేనే ముందుకు వచ్చాం, అంతేనా? కాఫీను, పల్సు, కేరు నచ్చితేనే ముందుకు వచ్చాం. ఇది ముందు ప్రొడక్టే, మిగతాదంతా పర్సన్స్ తర్వాత. ఆ తర్వాత పర్సన్స్ నచ్చాలి. అర్థమైందా? ఇది ముందు ప్రొడక్ట్ నచ్చాలి, ఆ తర్వాత పర్సన్స్ నచ్చితే అప్పుడు కంటిన్యూ చేస్తారు ఎవరైనా. ఇక్కడ ఉండే పర్సన్స్ నచ్చితే అప్పుడు ముందుకెళ్తారు. ముందు నచ్చాల్సింది ప్రొడక్ట్. కాబట్టి ప్రొడక్టే మెయిన్. మీరు నాకు టైం ఇవ్వండి. ఏంటిది అని అన్నప్పుడు ఏ సమాచారం లేదు. మీకు ఇమ్యూనిటీ అంటే ఏందో మీకు తెలిసి ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళడం తగ్గాలి అని అంటే, మీరు తీసుకునే మెడిసిన్స్ తగ్గాలంటే నాకు టైం ఇస్తే మీకు హెల్ప్ అవుతుంది. అంత చాలా ఓపిక్గా మా యొక్క సీనియర్ చెప్తారు, లేదా నేను చెప్తాను. ఓకే, దీంట్లో మీరు నేమ్ లిస్ట్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే, మీరు చేసినటువంటి 1000 పీవీనే మీకు ఆ రిటైలే రెవెన్యూగా మారాలి అంటే ఫస్ట్ స్టెప్ దీన్ని మీరు నాతో పాటు ఏకీభవించాలి. దీన్ని జాగ్రత్తగా మర్చిపోవద్దు. దీన్ని నేను మర్చిపోవద్దు అని గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఓకే, టైం తీసుకోవడం. ఇకపోతే తర్వాత వాళ్ళకి సెకండ్ స్టెప్, వాళ్ళు అక్కడికి వచ్చి విన్న తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కడికి వేయించాలంటే 1 or 2 ప్రొడక్ట్స్, వాళ్ళకి ఏం ప్రొడక్ట్లు కావాలంటే అది కస్టమర్ దాకా స్టెప్ వేయించాలి. ప్రెజెంటేషన్ నచ్చింది అనగానే, ప్రెజెంటేషన్ నచ్చిందా అయితే నువ్వు సంపాదించుకోవచ్చు, నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఈ ప్లేట్ తీసుకురావద్దు. ఏ సినిమాలో మజ్జిగ పోయమంటారా అంటుంటాడు, ఇంకా మొత్తం తినేయడు, ఇంకా మజ్జిగ పోయమంటారా అంటాడు, ఇంకా పోసే తినేసి వెళ్ళిపోతాను. అట్లాగా ఇంకా నచ్చిందా, ప్రెజెంటేషన్ నచ్చిందా అయితే మీరు తప్పనిసరిగా టేస్ట్ చేసి చూడాలి. మీ అడ్రస్ చెప్పండి, లేకపోతే మా ఇంటికి రండి, లేదా నేను మీ ఇంటికి వస్తాను. మీకు కాఫీ టేస్ట్ చూడాలి, మీకు నచ్చిన ఆ పల్స్ టేస్ట్, ఒకసారి కేర్ టేస్ట్, ఎందుకంటే అందులో పసుపు ఉంది, శతావరి ఉంది, ఆస్పరగస్ శతావరి కదా, అండ్ వెలేరియన్ రూట్స్ ఉన్నాయి. ఓకే,
అక్కడ బ్రిటన్ కంట్రీస్ లో మన దగ్గర కంటే కూడా ఆ కంట్రీస్ లో దాన్ని బాగా వాడతారు. నిద్రలేమి సమస్యలకి దాన్ని బాగా వాడుతుంటారు. ఓకే, మన దగ్గర శతావరిని మిగతా మిగతా వాటిని ఎట్లా వాడతామో అక్కడ. సో ఇవన్నీ ఉండబట్టి ఎట్లుంటుందో అవన్నీ ఉంటాయి. ఇంకా 100 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అసవలు, అరిస్టలు అన్ని కలిపి చాలా ఎఫెక్టివ్ గా ఫార్ములేటెడ్ చేసి, అయినప్పటికీ టేస్టీగా ఉంటుందని వాళ్ళు ఊహించారు. దాన్ని అందుకనే మనం టేస్ట్ చేయించారు. ఇది అక్కడి నుంచి కస్టమర్ స్టెప్స్ అన్నమాట. ఒకటి ప్రోడక్ట్ కావచ్చు, 2 ప్రోడక్ట్లు కావచ్చు, ఒకవేళ 4 ఉంటే అప్పుడు వాళ్ళకి విఆర్ అవుతారు, కానీ కస్టమర్సే. ఓకే, ఇది సెకండ్ స్టెప్, రైట్? 1 or 2. ఇక స్టెప్ 3, రెండు స్టెప్పుల్ని నోట్ చేసుకున్నాను అనే వాళ్ళు, మీరు ఎంతైనా చెప్పండి నా పద్ధతిలో నేను పోతా చూడ్రి అన్నారు అనుకోండి, మళ్ళీ నాకు తర్వాత మీరు కలవరు. మిమ్మల్ని నేను లీడర్స్ మీట్ లో కలుసుకోవాలి, బోర్డ్ మీటింగ్ లో కలుసుకోవాలని నేను అనుకుంటున్నా. ఎంత చెప్పినా, ఎందుకంటే నాకు ఆగట్లేదు సార్, నా ప్రొడక్ట్ గురించి నాకు చెప్పాలనిపిస్తుంది. వాళ్ళు నచ్చింది అనగానే నేను ఈ బిజినెస్ ప్లేట్ పెట్టేస్తాను అన్నాడు. డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు కనుక 4 తీసుకున్నారంటే ఆ డబ్బులే కరెక్ట్ వారానికి పడితే అసలు దాన్ని మిస్ చేసుకోవద్దని వాళ్ళకే అనిపిస్తుంది. ఏ కంపెనీ ఇస్తుంది వారం వారానికి ప్రొడక్ట్లు పంపించి వారం వారానికి డబ్బులు ఇచ్చేది? ఎవరున్నారు అట్లా? ఇంట్లో కూర్చొని రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా సరే, దేశం మొత్తంలో ఎక్కడికైనా సరే పంపించేది. సార్ నాకు పలానా మైసూర్ దగ్గర నుంచి వచ్చింది, ఇట్లా బెంగళూరు నుంచి వచ్చింది. ఎక్కడుందండి అంతని? డిస్ట్రిబ్యూటర్ని అంత మన ఇంటి సభ్యుడిలాగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక అల్లు అర్జున్కి అల్లు అరవింద్ అన్ని ఎట్లా సెట్ చేసి పెట్టాడు, బిడ్డ నీకు అన్ని సెట్ చేసినా అని, అట్లా ఒక కంపెనీ డిస్ట్రిబ్యూటర్కి ఇంతలాగా సెట్ చేసి పెట్టడం, ఇంత సాఫ్ట్వేర్ని సెట్ చేసి పెట్టడం చాలా కష్టం. మీరు చిన్న షాప్ పెట్టండి, ఏదో ఒకటి మీకు ఇష్టమైనటువంటి సరుకులు, డైలీ సరుకులు షాప్ పెట్టండి, దాన్ని సాఫ్ట్వేర్లోకి తీసుకురండి, అన్ని సిస్టమ్ మీదకి ఎక్కించండి, అన్నిటికీ నెంబర్ ఇచ్చి ఒక క్లౌడ్ సాఫ్ట్వేర్ తీసుకురండి. ఈజీనా జానయ్య గారు? నెల నెల డబ్బులు కట్టాలి, దానికి బిల్లింగ్ చేయాలంటే మాటల, దానికి వర్కర్లను తీసుకురావాలి. అసలు అంత బిజినెస్ మనం చేయలేం, ఒక కామన్ మ్యాన్ వల్ల కానే కాదు ఇది. జస్ట్ అట్లా ఓపెన్ చేస్తే మన డౌన్ లైన్ లో ఎవరెవరు ఉన్నారు, ఏం ఆర్డర్లు పెడుతున్నారు, ఏ ఊర్లోకి వెళ్తున్నాయి, ఎంతమంది కస్టమర్లు, ఏం రాజభోగం అండి అది. ఇక్కడ ఉండాల్సింది ఈ పేదవాడికి స్కిల్ ఒక్కటే, తెలివితేటలు, ఐడియా. మంచి బిజినెస్ కి డబ్బులే అవసరం లేదని చెప్పారు అభిలాష్ గారు. మంచి బిజినెస్ కి అసలు డబ్బులే అవసరం, మీ తెలివితేటలు ఉంటే సరిపోతుంది. మొన్న మన ఫ్రెండ్ నేస్తం ఇట్లా, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక ఫ్రెండ్ కూడా అడిగాడు, ఏమని, నేను ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇట్లా అడుగుతూ ఉంటే నేను నా వాళ్ళకి అందరికి ఏం చెప్పానంటే, నువ్వు పైసా పెట్టకుండా నీ చేతిలో ఉన్నట్టు, ఒకవేళ మీ మదర్ ఫాదర్ బాగా సంపాదించారంటే అది వదిలిపెట్టు, ఏం లేదు నాకెక్కడ బ్యాంక్ అకౌంట్ లోనే లేవని అంట, అప్పులు తీసుకొచ్చి మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయకు. నువ్వు దేంట్లో అయినా స్కిల్ పెంచుకో, స్కిల్ పెంచుకొని ఆ స్కిల్ తోటి సంపాదించేటట్లుగా నువ్వు చేసుకో, అంతే తప్ప ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళతో పెట్టించి వీళ్ళతో పెట్టించి ఓ బిజినెస్ ని ఎంతో కాలం రన్ చేయలేరు ఎవరు కూడా. కొంతమందికే సక్సెస్ అవుతుంది అంతే, అందరికి సక్సెస్ అవ్వదు. ఓకే, నువ్వు నీ స్కిల్ మీదనే ఆధారపడి ఆ బిజినెస్ ని నువ్వు లక్షలు కోట్లు ఆర్జించాలి, నీ స్కిల్ మీదనే ఉండాలి. స్కిల్ ఎంత పెరుగుతుంటే అంత ఇన్కమ్ రా. ఒక పాటలు రాసేటువంటి రచయితకి, ఒక త్రివిక్రమ్కి చిన్న రూమ్ లో పడుకున్నటువంటి అతను ఈ రోజు కోట్లను క్రియేట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి? పెట్టుబడి పెట్టాడా? లేదు కదా, స్కిల్ ఇక్కడనే ఉంది మొత్తం. దాంట్లో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇండస్ వివా. హరిప్రసాద్కి ఏముంది? ఏముంది? తనకు అంతకు ముందున్న అప్పులు కూడా దీంట్లోంచి వచ్చినటువంటిది, ఆ స్కిల్తోని సంపాదించుకున్న వాటితోటి తీర్చుకున్నాడు. అలా స్కిల్ని, ఐడియాని మాత్రమే ఇక్కడ పెట్టుబడి. ఓకే, బయటన్నా కూడా ఇంకా స్కిల్ ఉంటేనే రండి సంపాదించుకోండి అంటుంది, కానీ ఇండస్ట్రీవా సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి స్కిల్ అడుగుతుంది అంతే. ఒక శ్రీరంగ సార్ ఒక స్టార్ 1000 లోనే 4.5, 5కి టచ్ అవుతున్నారు, అవునా? దాన్ని నిలబెట్టుకోవడానికి, దాన్ని ఇంకా 4 lakhs ని 40 lakhs చేసుకోవడానికి స్కిల్
నేర్చుకోమంటుంది వివా. అది కూడా నేర్పిస్తా ఉంటుంది సీనియర్స్ తోటి. అంతేనా మంజుల గారు? ఇది ఇంత డిఫరెంట్. దీన్ని ఎవరు పోల్చుకోలేరు. డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వెల్నెస్ కోసం టైం తీసుకోవడం, ఆరోగ్య సమాచారం వినడం కోసం టైం తీసుకోవడం, అక్కడి వరకు ఆ బుడిబుడి అడుగుల్ని అక్కడి వరకు వేయించండి. రెండవది ఏంటి? కస్టమర్ వరకు ఒకవేళ అది నచ్చితే టేస్టింగ్ చేయించి కస్టమర్ వరకు ఒక ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్లు లేదా 4 తీసుకుంటాం అవసరం మాకు అనుకుంటే ఐడి క్రియేషన్. థర్డ్ స్టెప్ ఇంకా అప్పుడు తీసుకున్నారు వెంటనే అప్పుడే మీరు మజ్జిగ అడగండి, పెరుగు అడగండి. ఇంకొకటి స్టెప్ ఏంటి అని అంటే 4 PM ఆర్ థ్యాంక్ యూ మీట్. ఒక 1 వీక్ 2 వీక్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత 4 PM మీరు కొన్నటువంటి ప్రోడక్ట్ గురించి కొంచెం వివరంగా అందులో చెప్తారు. 4 PMకి రండి, వినండి. మీరు కొన్న ప్రోడక్టే కాదు, ఇంకొక ప్రోడక్ట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మై డియర్ కస్టమర్, ప్లీజ్ అటెండ్ కనీసం 5 సెషన్స్. ఓకే, మినిమం 5 సెషన్స్కి అటెండ్ అవ్వండి 4 PMకి. దానివల్ల మీకు ప్రోడక్ట్ గురించి ఇంకా నేను మొదట్లో చెప్పినప్పుడు కొంత చెప్పాను, మా సీనియర్ కొంత చెప్పారు. ఇప్పుడు మంచిగా వీడియోస్ ప్లే చేస్తూ మీకు వివరంగా చెప్తారు. డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్స్ వస్తారని చెప్పాలి, ఫ్రీనే అని చెప్పాలి. ప్రోడక్ట్ కొనక ముందు, కొన్న తర్వాత వినే దాంట్లో తేడా ఉంటుందా? ప్రోడక్ట్ తీసుకున్నకు ముందు విన్న దానికంటే దాన్ని తీసుకున్న తర్వాత వాడుతూ ఉన్నప్పుడు ఆ కాఫీ గురించి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. అది ఇంపార్టెంట్. అక్కడి వరకు థర్డ్ స్టెప్ ఎక్కడి వరకు అంటే ఆ సెషన్కి అటెండ్ అవ్వడం. దాని వరకు అడుగులు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వేస్తారు 4 PMకి వస్తారు. కొంతమంది తెలుసో లేదో జస్ట్ కస్టమర్స్ 5 AM కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేరమ్మా ఆశెట్టి గారు? డైరెక్ట్ 5 AMకి తను షేర్ చేస్తారు చూడండి. ఎస్ సార్, కస్టమర్స్ వస్తుంటారు, వచ్చిన కస్టమర్స్ లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అసలు ఏం అంటే ప్రోడక్ట్ వాడక ముందే ప్రాస్పెక్ట్ గా వచ్చిన వ్యక్తులు కూడా తర్వాత ప్రోడక్ట్ తీసుకొని యూజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి అరే ఇంత బాగా జరుగుతున్నది ఏంటిది అని అడగడము, మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేయడము, లింక్ అడగడము, అలా కూడా జరుగుతుంది సార్. ఏది వాళ్ళు డైరెక్ట్ ప్రోగ్రామ్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ధనలక్ష్మి మేడం దగ్గర శోభా మేడం ప్రజెంటేషన్ అయింది, ఫాలో అప్ అయింది, ప్రోడక్ట్ వాడారు, లాగిన్ పరంగా ఆలోచించారు. 5 AM క్లబ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ 1-2 డేస్కే మేడం డెసిషన్ తీసుకుంది, లాగిన్ అయింది, స్టార్ అయిపోయింది. ఇప్పుడు 250 జర్నీలో మేడం ఇంట్రెస్ట్గా కాల్ చేసి వర్క్ అడుగుతుంది. ఇప్పుడు ఈ జూమ్ లో ఆశా మేడం అని వచ్చారు, నా పర్సనల్ గా స్పాన్సరింగ్. మేడం కూడా కంటిన్యూగా 1 వీక్ నుంచి ప్రోగ్రామ్స్కి వస్తుంది, 4 PMకి వస్తుంది, 5 AM వస్తుంది. అవి విన్న తర్వాత మేడం ఇప్పుడు లాగిన్ ఈరోజు. కస్టమర్ అతను ఈరోజు లాగిన్ డైరెక్ట్ గా. అవును సార్. ఫస్ట్ కస్టమర్ గా వాళ్ళు సక్సెస్ అవ్వాలి. ప్రాస్పెక్ట్ గా వచ్చిన వాళ్ళు లాగిన్ అవుతున్నారు, కస్టమర్స్ కూడా లాగిన్ గా మారుతున్నారు అంటున్నా సార్ 5 AM కు రావడం వల్ల. సో అందుకనే నేను అనేది, వాళ్ళు ఎప్పుడైతే కస్టమర్ అవుతారో సక్సెస్ రేటు తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్. ఒకవేళ ఈ యొక్క ప్రెజెంటేషన్ లోనే థ్యాంక్ యూ మీట్ లోనే ఇప్పుడు సురేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ గురించి చెప్పరు, వెల్నెస్ గురించి చెప్తారు, అంతేనా? వాళ్ళ యొక్క సీనియర్ అయినటువంటి సీనియర్ సార్ మా యొక్క కస్టమర్ కి బిజినెస్ గురించి చెప్పండి అని అంటే కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టే అప్పుడు బిజినెస్ గురించి చెప్తారు. అర్థమైందా శృతి గారు? మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. ఇంకా నేనైతే సీక్వెన్స్ చెప్పా, ఇంకా మీ ఇంట్రెస్ట్ ని బట్టి, మీ రిస్క్ ని బట్టి ఉంటుంది. జాగ్రత్తగా వాళ్ళ శ్రద్ధను బట్టి స్టెప్స్ వేపిస్తారా, లేకపోతే మీకు తెలియాలి. ఇక థ్యాంక్ యూ మీట్లు మీరు పెట్టించారు, థ్యాంక్ యూ మీట్లో బిజినెస్ గురించి వాళ్ళ పర్మిషన్, వాళ్ళ శ్రద్ధ లేకుండా మీరు థ్యాంక్ యూ మీట్లో అది అవసరం లేదు. థ్యాంక్ యూ మీట్ ఉద్దేశం ఏంది? వెల్నెస్ గురించి క్లారిటీ ఇవ్వడమే. మొదటి ప్రెజెంటేషన్ లో వెల్నెస్ గురించి విన్నారో లేదో, కానీ థ్యాంక్స్ చెప్తూనే వెల్నెస్ గురించి చెప్పడం, అంతే తప్ప బిజినెస్ గురించి చెప్పడానికి థ్యాంక్ యూ మీట్ కాదు. బిజినెస్ గురించి చెప్పడానికి థ్యాంక్ యూ మీట్ కాదు.
ఓకే, ఇది ఓకే. ఈ డౌట్ క్లియర్ అయిందా? 4 PM కి రమ్మని చెప్పడం, అక్కడ ఆల్రెడీ వాళ్ళు కస్టమర్ కాబట్టి ప్రొడక్ట్ గురించి వినడం మన ఉద్దేశం. ప్రొడక్ట్ గురించి వినడం మన ఉద్దేశం. వాళ్ళు ప్రొడక్ట్ గురించి వింటారు. 4 PM లో రిటైల్ గురించి వస్తుంది, అవునా? రిటైల్ గురించి వస్తుంది 4 PM. ఓకే సార్, బిజినెస్ ప్లాన్ చెప్తున్నారా? లేదు. ఏం లేదు, ఎవరు సార్? బిజినెస్ ఎవరు? ప్లాన్ ఏం లేదు. శృతి గారు, బిజినెస్ ప్లాన్ ఉంటుంది అంటే 4 PM కి బిజినెస్ ప్లాన్ ఓన్లీ వెల్నెస్ ప్లానే. వెల్నెస్ గురించి చెప్పడమే. వాళ్ళ ర్యాంకులు ఎవరైతే ఉన్నారు అని అంటే వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళందరూ సేల్ చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ చెప్పేవాళ్ళు అంతే. ఓకే, వెల్నెస్ గురించే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకసారి ఆ మేడంకి వాయిస్ ఇవ్వండి, శృతి గారికి. సార్ హ్యాండ్ రైజ్ చేయమని ఎక్కడ మీరు? చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. వీడియో చేసుకుంటాం. పర్లేదు, చెప్పండి. అంటే బిజినెస్ గురించి అంటే దాని కాస్ట్ గురించి చెప్పినప్పుడు సార్ అక్కడక్కడ అంటే ఇప్పుడు వచ్చే ప్రెజెంటేటర్ కి ఇంత ఇన్కమ్ అని అన్నప్పుడు కొంచెం బిజినెస్ గురించి కూడా వస్తున్నట్టే కదా సార్? అవును, ప్రెజెంటేటర్స్ గురించి తను చెప్పేది చెప్పకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇప్పుడు షాప్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత జీతం అనడానికి మీరు అందరు జీతం తీసుకోండి. ఇన్కమ్ సంపాదిస్తారు. అవును, వాళ్ళ బిజినెస్ అది 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 ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు, నేను ఉన్నాను. డైమండ్ అంటే ఎవరు అని అంటే వాళ్ళే అడుగుతారు. డైమండ్ అంటే ఎవరు అంటే 1 కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు. మీరు సంపాదించండి అని చెప్పడం అనేది కాన్సెప్ట్ కాదు. వాళ్ళు వింటే అంటే 4 PM కి మన 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 వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్ అప్పుడప్పుడు. అంటే 4 PM కి కూడా ఇన్వైట్ చేసుకోండి మన కస్టమర్స్ ని అన్నప్పుడు ఈ ఇన్కమ్ చెప్పే విషయంలో వాళ్ళకి అంటే ఇది బిజినెస్ పర్పస్ కూడా దీంట్లో ఉంది అన్నట్టు వాళ్ళు అర్థం సార్ చేస్తారు. ఇక్కడ మేడం ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఒక విషయం చెప్తాను. మీరు షేర్ చేసినప్పుడే అది బిజినెస్ అని వాళ్ళకి తెలుసు. స్వచ్ఛంద సేవా సంస్థ అయితే కాదు. ఇక్కడ టాపిక్ మీరు సంపాదించుకోండి అని అన్నప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం. నేను షాప్ పెట్టానంటేనే బిజినెస్ చేస్తున్నాను. ఓకే, శృతి గారు హరిప్రసాద్కి ఉట్టిగా నేను చెప్పలేదు, 500 కోసమే చెప్పారు. ఓకే, నేను ప్రోడక్ట్ కొనడం వల్ల తనకు ఒక 500 వస్తుంది. అది హరిప్రసాద్కి వెరీ క్లియర్. కానీ హరిప్రసాద్ని మీరు ఎప్పుడైతే మీరు బిజినెస్ చేసుకోండి అని ముందు అసలుకి ఆ ప్రోడక్ట్ కి సంబంధించి ఏం తెలియక ముందే మీరు నాకు బిజినెస్ ఆపర్చునిటీ, డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల నాకు అసలు ఆ ఉద్దేశం ఉందో లేదో. నేను అప్పుడు ఆ వెల్నెస్ గురించి కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించను. చెప్పే వ్యక్తికి ఎంత ఇన్కమ్ ఉంది అని అనడం అనేది అది వాళ్ళ యొక్క ర్యాంకుని బట్టి ఉంటుంది. 2.5 lakhs సంపాదించిన వ్యక్తిని రూబీ అంటారు. ఆ సీనియర్ వచ్చి మీకు ఇప్పుడు ప్రోడక్ట్ గురించి చెప్తాడు, అతను ప్రోడక్ట్ వినే వెళ్ళిపోతాడు. సార్ అది ఐడెంటిఫికేషన్ ఎట్లా జరుగుతుందంటే అక్కడ, అంటే నేనే ఎంసీ చేసేది అక్కడ. ఐడెంటిఫికేషన్ ఎట్లా జరుగుతుందంటే, సో ఇందులో మనకి ఈరోజు ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. సార్ వచ్చేసి ఒక ఆర్డినరీ లైఫ్ నుంచి వచ్చారు. సార్ ఫస్ట్ తన ఆరోగ్యం కోసం, తన ఫ్యామిలీ ఆరోగ్యం కోసం ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేశారు. వాడిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో, నేను ఎందుకు ఇందులో ఒక ఆపర్చునిటీ తీసుకోవద్దని ఆ రోజు జర్నీ స్టార్ట్ చేసి ఈ 7 years లో ఒక 80 lakhs ఎన్ని చేసి ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఆ విధంగా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రం ప్రెజెంటేషన్ అతనికి ఇవ్వకుండా మీరు డైరెక్ట్ ఫోన్ లో చేసే ఒక శృతి గారు వాళ్ళకి కాల్ చేసి తెలిసిన పరిచయస్తులు ఉన్నటువంటి సిస్టర్ కో లేకపోతే వాళ్ళకు
బిజినెస్ బాగుంటుంది, మీరు చేసుకోండి అని మన దగ్గర 2 ఉన్నాయి మనం వాళ్ళకి ఇవ్వడానికి. ఒకటేముంది, హెల్త్ ఆపర్చునిటీ ఉంది, ఇంకోటి బిజినెస్ ఆపర్చునిటీ. ముందు ఆ వెల్నెస్ గురించి, ఆ ప్రొడక్ట్ గురించి చెప్పకుండా, ఇప్పుడు బయర్స్ ఉన్నారు, నేను సినిమా తీశాను కొనేయండి అని అంటే కొంటారా? కొని బిజినెస్ చేసుకోండి. ముందు నువ్వు తీసిన మూవీ ఏందో చూపించి ఆ ప్రొడక్ట్ ఏందో చెప్పు అని అంటారు. మినిమం అది, మినిమం. అట్లాగే మా యొక్క ప్రొడక్ట్ చూడండి, టేస్ట్ చేయండి, దాని గురించి వినండి అనేది. ఆ సినిమా తీసింది ఎవరు, ఆయన బిజినెస్ చేస్తున్నాడంటే బిజినెస్ చేయడానికే సినిమా తీసింది అసలు. ఓకే, ఈ చిన్న క్లారిటీ మీరు తీసుకొచ్చుకోవాలి. మనం అందరం బిజినెస్ పర్సన్ కాబట్టి అతను వచ్చి చెప్తున్నాడు. అతను ఒక సజెషన్ ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఈ యొక్క రంగంలో, ఈ వెల్నెస్ రంగంలో 50 లక్షలు కోటి రూపాయలు సంపాదించాడు. అతని యొక్క వాయిస్ వినండి, హెల్త్ కి సంబంధించి అతను ఏం చెప్తున్నాడో. మీరేమీ షేర్ చేయక్కర్లేదు, కానీ మీరు వాడుకోవాలంటే అతని యొక్క సీనియారిటీ ఇంపార్టెంట్ అని మీరు కన్విన్స్ చేయడంలో ఉంటది. సరేనా? ఇది ముఖ్యమైనటువంటి. లక్ష్మీదేవి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అసలు డబ్బుల గురించే మాట్లాడొద్దు. డబ్బులు అదో పెద్ద పాపం అంటే మీరు అసలు తీసుకెళ్లడమే పెద్ద పాపం. 500 కోసం ఇంత పెద్ద పాపం చేస్తున్నాం అన్నట్టు ఉంటది. ఇదే వచ్చింది అన్నమాట మెంటాలిటీ. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అందరూ నడుచుకుంటూ వెళ్ళి ఆ షాప్ లోకి వెళ్ళి కొనుక్కొని రావాలి, ఇది మెంటాలిటీ అంతా. కానీ మారిపోయింది 21st సెంచరీ బిజినెస్ స్టైల్. మనమే కస్టమర్ ని చేరుకోవడం అనేది ఈ బిజినెస్ స్టైల్. ఓకే, మనం ఇంకా ఆ మెంటాలిటీలో ఉండకూడదు. అందరం మనం షాప్ పెట్టుకుంటే ఎన్ని కష్టాలు పడ్డా, మనకి ఎన్ని లోపల అప్పులు ఉన్నా, ఈ సేల్ ఎంత అవ్వకపోయినా, నేను ముందైతే ఓ 25 లక్షలు పెట్టి సరంజామా 10 లక్షలు పెట్టి పెట్టుకోవాలి, అందరూ వచ్చి చూసిపోవాలి, అందులో వాళ్ళే ఒకటి కొనుక్కోవాలి. మనము ఒకరి దగ్గరికి వెళ్ళడం అనేది చిన్న చూపు అనేటువంటి దాంట్లోంచి మైండ్ లోంచి తీసేయాలి. ఫస్ట్ మార్కెటింగ్ ఎక్కడ ఒక చిన్న చూపుగా ఉంటుందంటే, ఈ మధ్యతరగతి వ్యక్తి అవతల వ్యక్తికి చెప్పడం అనేది. లేదు, ఎస్ ఐఎమ్ డూయింగ్ మై బిజినెస్ మార్కెటింగ్, ఐఎమ్ డూయింగ్ ఐ కాఫీని సేల్ చేస్తున్నాను, ప్రమోట్ చేస్తున్నాను. ఓకే, అందులో భాగంగా అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ సమాచారం మీకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు కొనకపోయినా ఎప్పటికైనా అని స్ట్రాంగ్ గా చెప్పాలి. అడుగడుగున వాళ్ళు డబ్బుల కోసం అనుకుంటారు. అవును, డబ్బుల కోసమే. హరిప్రసాద్ ఇప్పుడు డబ్బుల కోసం కాకుండా పుణ్యానికి ఇది సేవ, ప్రకృతి సేవన ఏం లేదు. వీఆర్ బిజినెస్ పర్సన్స్, యువర్ వివిఓ, రైట్? కాకపోతే వాళ్ళని చెయ్యండి అనేటువంటిది మనకేం లేదు, వాళ్ళ అవసరం లేదు. మీరు తీసుకోండి, వాడి చూడండి, అంతే. అది ఫస్ట్. డైరెక్ట్ సార్ నేను చేస్తాను సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు చాలా అవసరం ఉంది అని అన్నా గానీ మీరు ముందు కాఫీ తాగండి. ఓకే, కాఫీ ఎట్లుందో చూసుకోండి, ప్రొడక్ట్ నచ్చిన తర్వాతనే, అందరికి ఇది అవసరం అనుకుంటేనే మీరు ఈ బిజినెస్ అనేది, మార్కెటింగ్ అనేది చేసుకోండి. అది మన యొక్క అప్రోచ్. లక్ష్మీదేవి గారు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మాత్రం నాకు చాలా నచ్చింది సార్. ఎందుకంటే మాకు ఇప్పుడు జూనియర్లకు మాకు ఏమీ తెలియదు కదా సార్. మళ్ళీ తెలియని వాళ్ళకు ఎట్లా సీనియర్ చెప్తారో అలా ఫాలో కావాలనే మెంటాలిటీ కూడా మాలో ఉంటుంది కదా. మళ్ళీ అదే మేము అడగబోయేది సార్, ఎవరికేం కోపం రావచ్చు నా పైన, కానీ నేనేమి ఇది అనుకోను, నాకు తుద్దు. కానీ నేను ఏదున్నా కానీ రియాలిటీగా మాట్లాడతాను. ఇప్పుడే కాదు, నా చిన్నతనం నుంచి కూడా రియాలిటీ మాట్లాడేది నా హ్యాబిట్. మాట్లాడబోతున్నారా? లేదు సార్, నేను లేచాను. రైట్, అంతే. మనం ఉన్నదే చెప్తాము వాళ్ళకి. ఓకే, సో ఫస్ట్ ఒకటండి, మనము తీసుకెళ్తుంది వెల్నెస్ అవేర్నెస్ అనేది ఫస్ట్ మనం తీసుకెళ్లాల్సింది. ఓకే, ఇప్పుడు నాకు అంత ఈ బిజినెస్ స్కూల్ అనే బుక్ లో ఒక పాఠం మొత్తం దేని గురించి ఉందంటే, సెల్లింగ్ ని ఎంత తక్కువ భావనగా చూస్తారు అనేది ఇందులో ఉన్నటువంటిది మొత్తం. ఒకరోజు నేను చెప్పాను, వ్యాపారంలో అమ్మే సామర్థ్యం ఉండడం అనేది నెంబర్ 1 నైపుణ్యం, రిటైలింగ్ అనేది. అందుకే ఈ రోజు టాపిక్ రిటైలింగ్ స్టెప్స్ అని పెట్టాను. ఓకే, సేల్స్ అనగానే తప్పనిసరిగా అతి ముఖ్యమైనటువంటి వ్యాపార నైపుణ్యాన్ని 7వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూడండి. కామన్ గా అందరూ
ఒక వ్యాపారాన్ని, ఒక సెల్లింగ్ అనే దాన్ని ఎంత తక్కువ చూపుతోటి చూస్తారు. మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంటుంది కొనుక్కోండి అనడానికి ఎంత బిడియం ఉంటుంది. ఉద్యోగం చేయడానికైనా ఉండదు అంత. లక్షల అప్పులు తీసుకొచ్చి షాపులు పెట్టుకోవడానికైనా ఉండదు. కానీ వేరే వారి దగ్గరికి వెళ్ళి ఒక పాలసీ చేయండి, లేకపోతే ఇది చేయండి అని అడగడానికి వాళ్ళు కాదంటారేమోనని ఇక్కడ ఇది మనం చుట్టూ ఒక ఆవరణని, ఇగోని పెట్టుకొని కూర్చుంటాం. ఎవరైనా అంతే. నేను కూడా అయినా సరే ఫస్ట్ ఇంకొకరికి చెప్పాలంటే నాకు సంబంధించింది కాదు, వీళ్ళది, వీళ్ళు చెప్తున్నారు ఒకసారి ఏనండి అంటే, నేనంటే కాదు అని ఎప్పుడు అంటారేమోనని, లేదు అని అంటారని అనేది. కాదు అన్నా లేదు అన్నా రైట్ ఈజ్ రైట్, వాళ్ళకి అవసరం. ఓకే, అవసరం లేనిదైతే అంటగట్టట్లేదు, వాళ్ళకి చెప్పట్లేదు. అవసరం లేని పచ్చళ్ళు, సబ్బులు, షాంపూలు అలాంటివి ఏమైనా ఇస్తున్నామా మనం? పల్స్ అనేదాన్ని మనం ఇస్తున్నాం. ఓకే, సో వాళ్ళు ఇంత చేశారు, ఒక 500, ఒక 1000 ఇంత ఇన్కమ్ ఎర్న్ చేశారు. అవును, ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. ఎందుకు ఊడికం చేస్తారు? ఎర్న్ చేస్తారు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, కానీ తర్వాత వస్తాయి నాకు డబ్బులు. చాలా మంది మార్కెటింగ్ లో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ ముందు ముందు వస్తాయి, నేను ఇప్పుడు ఊడికం చేస్తున్నాను అంతే. కూలీ చేసే వ్యక్తి కూడా ఉట్టిగా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళాడు, తన కూలీ మొత్తం చేతిలో పెడితేనే వెళ్తాడు. ఓకే, 3 నెలల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నామండి, 3 నెలల జీతాలు ఆపారండి. ఎంతమంది నుంచి వినట్లేదు? ఎక్కడైనా 3 వారాల డబ్బులు, 2 వారాల డబ్బులు ఆగినాయని ఎక్కడైనా విన్నారా ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళు? మాకు ఇంకా డబ్బులు రాలేదు, మాకు ఇంకా శాంక్షన్ అవ్వలేదు అనేది ఏమీ లేదు. సో డబ్బుల గురించి మాట్లాడడం అనేది ఒక అపరాధమైనటువంటి భావన అనేది ఫస్ట్ మన మైండ్ నుంచి తీసేయాలి. ఇది చాలా తెలుసుకోవాలి. ఇది ఇంకొకరిని అనండి, ఖచ్చితంగా చెప్పాలి, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. అవును, నాలాగే వాళ్ళు షేరింగ్ చేసి ప్రొడక్ట్స్ సేల్ చేసి అంత ఇన్కమ్ ను సంపాదించారు, టీమ్ ని గైడ్ చేసి ₹1 కోటి సంపాదించారు అని చెప్పాలి. ఇది థ్యాంక్స్ టు శృతి గారు కొంచెం టాపిక్ ని ఎక్స్టెండ్ చేసి నాకు సమయం కొంచెం మంచి టాపిక్ ని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ది వెల్నెస్ నుంచి. అందుకనే నేను ముందు జాగ్రత్తగా అవతల వ్యక్తిని ఆ ఇంట్రెస్ట్ ఉందో లేదో, వాళ్ళకి ఆ బిజినెస్ అవసరం ఉందో లేదో, మనీ అవసరం ఉందో లేదో ఎందుకు వాళ్ళకి అడగడం. కానీ ఆరోగ్యం అవసరం మాత్రం అందరికి ఉందా లేదా జమున గారు? అవునా? రాజేశం గారికి ఫస్ట్ ఆ యొక్క ప్రోడక్ట్ అవసరం ఉంది కాబట్టి తను తీసుకున్నారు. కానీ మన వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఫెయిల్ అవుతున్నారంటే, డైరెక్ట్ ప్లేట్ తీసుకెళ్లడమే, తొందరగా పార్ట్నర్స్ రావాలనేటువంటి దాంతో మీరు బిజినెస్ చేసుకోండి అనేది అంటున్నారు. కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నాను ఆ విషయంలో. అంతేగాని డబ్బుల గురించి మాట్లాడొద్దు హరిహరి, అది పెద్ద పాపము, ఇది కాదు అసలు. నేను అసలు ఉట్టిగా అయినా సరే ఎందుకు చేయాలి అనేది నాకు. వెల్నెస్ గురించి అక్కడికి తీసుకురావాలి ఫస్ట్ది. రెండవది ఏంటి, వాళ్ళు కస్టమర్గా స్టెప్స్ వేయించాలి. ఆ తర్వాత ఖచ్చితంగా 4 PM ని ఒక 4-5 సార్లు అయినా సరే మీరు వచ్చి వినండి, మీ ప్రోడక్ట్ గురించి, మీరు కొన్న ప్రోడక్ట్ గురించి ఒకసారి వినండి అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ మీట్కి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందేమో అడగాలి. తర్వాతది థ్యాంక్ యూ మీట్ అనేది. ఆ తర్వాతి స్టెప్, వాళ్ళకు ఒకవేళ నచ్చితే మీరు లీడ్స్ సహాయం అడగాలి. ఓకే, లీడ్స్ సహాయం. నాకు ప్రెజెంటేషన్ చేసుకునేటువంటి అవకాశం, ఈ వెల్నెస్ గురించి చెప్పే మీ సిస్టర్ కానీ, మీ మదర్కి కానీ, లేకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ, స్వాతి గారు నాకు చెప్పే అవకాశాన్ని ఇవ్వండి. మీకు నచ్చింది కదా, మంచిదే అనుకుంటున్నారు కదా, ఇది వెల్నెస్ అందరికీ అందాలనుకుంటున్నారు కదా, నేను దీన్ని కెరియర్గా పెట్టుకున్నాను, ఈ యొక్క కంపెనీలో నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను, ఇది డైరెక్ట్ సెల్లింగ్, ఒకరి నుంచి ఒకరికి ముందుకు వెళ్ళేది. ఓకే, ఇది పాంప్లెట్లు పంచుకుంటూ వెళ్ళేది కాదు, ఏదో షాప్ పెట్టుకునేది కాదు, నచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళ పర్సన్స్కి చేరుకునేది. మౌత్ పబ్లిసిటీ అంటారు దీన్ని. కాబట్టి నాకు ఆ యొక్క సహాయం చేయండి అని, ఏది 4th స్టెప్లో. ఓకే, ఇది మనం ఆ రిక్వెస్ట్ అనేది మనం చేయాలి. కస్టమర్ నుంచి వాళ్ళు మనకి కస్టమర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
లేదు నాకు ఇందులో ఏమైనా ప్రాఫిట్ ఉందా అని వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళకి స్టార్ గురించి చెప్పడం అనేది చేయాలి. ఇవన్నీ చేయకుండానే వాళ్ళు కొంతమంది మీతో పాటు అడుగులేసి ముందుకు రావచ్చు, ప్రొడక్ట్ నచ్చిందని. ఓకే, ఇందాక సార్ చెప్పినట్టు వరంగల్ నుంచి ఫ్రమ్ వరంగల్ ఆశా గారు ముందే నచ్చి తను 300 PV తోటి ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. కానీ ప్రాసెస్ లో మాత్రం జాగ్రత్తగా ఇవి చూసుకుంటే మీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ రేటు. ఓకే, 4th స్టెప్ ఏంటి? మీకు సంబంధించినటువంటి మీకు నచ్చింది, మా యొక్క ప్రొడక్ట్ నచ్చింది, వెల్నెస్ గురించి నచ్చింది. ఓకే, ఇది అందరికీ అవసరమని మీరు అనుకుంటున్నారు, ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. అయితే దయచేసి కొంతమందికి మీకు సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి అనేది ఇక్కడ మన రిక్వెస్ట్. ఇది ఎవరు? ఆ యొక్క రాజేశం గారి యొక్క వాళ్ళని జమున గారు అడగొచ్చు, లేదా యశ్లత గారు అడగొచ్చు, లేదా నాగరాణి గారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగొచ్చు. ఎవరిని? రాజేశం గారు. అప్పుడు రాజేశం గారు ఏమన్నారంటే నేనే షేర్ చేస్తాను, ఓకే, నేను కూడా దీన్ని ఒక ఇన్కమ్ ఎర్నింగ్ గా నేను సపోర్టెడ్ ఇన్కమ్ గా నేను తీసుకుంటాను అని అన్నారు. మంచిదే కదా అది. మీరు మొదటి నుంచే ఏమీ కాదు కదా, తను సాటిస్ఫై హ్యాపీ కస్టమర్ కాబట్టి ఆ హ్యాపీ కస్టమర్ మీతోటి జర్నీ చేయడానికి ఇష్టపడ్డాడు. ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి సీక్వెన్స్. చాలా మంది ఎక్కడ పోతుంది అని అంటే ముందు వచ్చి కూర్చోగానే డైరెక్ట్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనే దగ్గర చాలా మిస్ అవుతుంది. ఇక ఫిఫ్త్ది ఇంకా అక్కడి నుంచి లీడ్స్ ఇచ్చిన తర్వాత తను కనుక స్టార్ అయితే సెలబ్రేషన్స్ లో మీ రిలేషన్షిప్ అనేది బెస్ట్ ఫామ్ అవుతుంది, బాండింగ్ అనేది పెరుగుతుంది. ఇంకా మీరు ఇక అక్కడి నుంచి 25 స్టార్స్ కంప్లీట్ చేసుకొని మీరు స్టార్ 1000 అవ్వాలి అని అంటే ఈ స్టార్ సెలబ్రేషన్ లో మీకు ఆ బాండింగ్ అనేది 25 స్టార్స్ మీ నేమ్ లిస్ట్ నుంచే రావాలా? ఒకసారి బోగస్ సార్. ఓన్లీ స్టార్ 500 అవడానికి మాత్రం ఒక 5 స్టార్స్ ని మన నేమ్ లిస్ట్ నుంచి రావాలి, మన స్పాన్సరింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేటువంటి స్టార్స్ మినిమం లెఫ్ట్ 25 రైట్ 25 మీ యొక్క పార్ట్నర్స్ నుంచి వాళ్ళ నేమ్ లిస్ట్ నుంచి వచ్చినా కానీ సరిపోతుంది. మొత్తాన్ని మాత్రం లెఫ్ట్ 25 రైట్ 25 కంప్లీట్ చేసుకుంటే స్టార్ 1000 ర్యాంక్స్. వాళ్ళ డౌన్ లో జరిగినా పర్లేదు, పైన సీనియర్స్ నుంచి వచ్చినా పర్లేదు, కానీ వాళ్ళ లైన్ లో ఉండాలి అంతే. కాబట్టి ఈ స్టార్ క్రియేషన్ ని ఎలా చేయాలి అనేది మీకు జాగ్రత్తగా తెలిసి ఉండాలి మయూరి గారు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే చకచక స్టార్లు అయిపోయారు, నేను 500 అయిపోయాను కాదు. వాళ్ళని సీక్వెన్స్ గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయించారో మీకు తెలిస్తే అదే జాగ్రత్తలు తీసుకుంటే మీ డౌన్ లైన్ దగ్గర మీరు ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుంటారు. మనకు జరిగినట్టుగా అందరికీ జరగాలని అంత స్పీడ్ గా లేదు కదా. కాబట్టి మీరు ఆ ప్రాసెస్ ని, నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ని కనుక గమనిస్తే చాలా చక్కగా మీరు సక్సెస్ అవుతారు. అవ్వచ్చు హరిప్రసాద్ సెకండ్లలో ఇట్లా నాకు తెలిసిన 5గురిని పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ 3గురిని షేర్ చేస్తే ఒక కస్టమర్ 3 కస్టమర్ తీసుకొస్తే నా 500 కంప్లీట్. కానీ ఈ యొక్క ప్రేక్షకుడు అక్కడ దేనికి కనెక్ట్ అవుతున్నాడు అనేది ఈ యొక్క స్టెప్స్ ని జాగ్రత్తగా గమనించకపోతే, ఈ ఎమోషన్ కి రెస్పెక్ట్ అనేది కనుక ఇవ్వకపోతే మీరు చేసే థ్యాంక్ యూ మీట్లు దెబ్బతింటాయి, మీరు యొక్క ప్రెజెంటేషన్స్ దెబ్బతింటాయి. ఈ జాగ్రత్త మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. అందుకనే ఒకసారి మాషెట్టి గారితో మాట్లాడేటప్పుడు తను సార్ ఇక్కడ చెప్పేటప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ మీట్ లో వాళ్ళు కలిసినప్పుడు కేవలం వాళ్ళు కొన్నందుకు థ్యాంక్ యూ చెప్పి వాళ్ళకు వెల్నెస్ గురించి చెప్పాలి అంతే. వాళ్ళు ఇంకేదైనా సరే దానికి సంబంధించి అడిగితే వాళ్ళు ప్లీజ్ డిస్కస్ టు యువర్ సీనియర్ శృతి మేడం, మీరు మీ శృతి మేడం తోటి మాట్లాడండి అంతే. తనకు అన్నీ తెలుసు, కస్టమర్స్ రావడం అది ఎగ్జిక్యూటివ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? వాళ్ళు స్టార్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ బిజినెస్ ని ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీకు స్టార్ ఎడ్యుకేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి అంతే. కానీ మీరు కొనకముందే, వాళ్ళు అసలు ఒక కాఫీ కూడా టేస్ట్ చేయకముందే
చాలా బాగుంది కాఫీ అనేది, ఇన్ఫర్మేషన్ బాగుంది అనగానే మనము మన యొక్క సంతోషాన్ని దాన్ని ఆపుకోలేక వెంటనే మీరు ఇలా బిజినెస్ చేసుకోండి, అలా బిజినెస్ చేసుకోండి, చివరి వరకు మీరు డైమండ్ అవ్వచ్చు, ఇదంతా నాట్ రైట్. ఓకేనా? చిన్న చిన్న అడుగులు వేయించి వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫెయిల్యూర్ కంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. తొందర పనికిరాదు. వాళ్ళని కనీసం కాఫీ టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళ కేర్ టేస్ట్ ఎలా ఉంది, ఆ కేర్ అందరికీ అవసరం అనుకుంటున్నారా? అట్లా అనుకుంటేనే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని చూడకుండా వెంటనే మనం తీసుకుంటామా? తీసుకోం కదా. బిజినెస్ చేద్దామని డిసైడ్ అవ్వం కదా. అది స్ట్రాంగ్ రిలేషన్ స్టార్ట్ నుంచి బిల్డ్ అవుతుంది. ఓకే, ఈ 5 విషయాలైనా ఒకసారి స్టెప్ బై స్టెప్. ఇంకొకరికి కూడా బాగా ఉపయోగం ఉంటుంది. ఒకరికేమో నేను తొందరగా 500 అయిపోయాను, కానీ నా బోత్ సైడ్ స్టార్స్ ని క్రియేట్ చేసుకోలేకపోతున్నాను అన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకరికి కూడా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, నేను రిటైల్ బాగా చేసుకోగలిగాను కానీ స్టార్లను క్రియేట్ చేయలేకపోతున్నాను అనే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 2 మాటలు విన్నారా? ఒకటేమో నేను స్పీడ్గా అయిపోయాను, కానీ నా డౌన్ లైన్ లో స్టార్లను నేను క్రియేట్ చేయలేకపోతున్నాను అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకొకటి, నేను రిటైల్ బాగా చేయగలుగుతున్నాను కానీ స్టార్లను క్రియేట్ చేయలేకపోతున్నాను అనే వాళ్ళకి ఈ 5 స్టెప్స్ మాత్రం ప్రాణంతో సమానం. ఓకే రైట్. ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, అయ్యో నేను బిజినెస్ చేస్తున్నానంటే ఏమని అనుకుంటారు, మనీ సంపాదించండి అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఎంత నీచమైనటువంటి పదము మనీ. ఇది ఫస్ట్ డబ్బుకు సంబంధించి మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఉంటుంది. ఎస్, ఐఎమ్ డూయింగ్ మార్కెటింగ్. ఐ కాఫీ అనేది నేను ముందుకు తీసుకెళ్తున్నాను, మార్కెటింగ్ చేస్తున్నాను, దిస్ ఈజ్ మై ఓన్ బిజినెస్ అని మీరు ఎంత స్ట్రాంగ్ చెప్పుకుంటే అసలు రియల్ జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. రియల్ జర్నీ నాకు వాళ్ళకి నచ్చితే అప్పుడు నేను ధైర్యంగా ముందుకు వచ్చి నేను అప్పుడు చేస్తాను. అప్పటిదాకా బిడియంగా ఉంటాను, భయంగా ఉంటాను. బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో, నలుగురికి చెప్పిన తర్వాత నువ్వు ఇంకా సక్సెస్ అవ్వలే కదా, మరి నువ్వు అవ్వలేదు కదా అని అంటారో లేదో. ఇది ఉంటే దాన్ని ఎట్లా అంటారు? సంకల్ప శక్తి అన్నారు. దాన్ని అసలు రైట్ బిజినెస్ అటిట్యూడ్ అని కూడా అన్నారు. ఒకటి పొద్దున్న సార్ అన్నప్పుడు చెప్పాను, నేను ప్రెజెంటేషన్ కాదు, పర్సెప్షన్ ముఖ్యం. మనకు ప్రెజెంటేషన్ రాకపోయినా ఏం కాదు, కానీ ఆలోచించి అర్థం చేసుకునే గుణాన్ని పర్సెప్షన్ అంటారు. బిజినెస్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకు 2-3 బుక్స్ ఉన్నాయి. చక్కటి బిజినెస్ స్కూల్ అనేటువంటి బుక్ ఉంది, లేకుంటే చిన్నది ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించి. ఈ 5 స్టెప్స్ ఒక్కసారి మీరు చెప్పండి సార్, మిగతా 5 నేను చెప్తాను. సార్ మీరు బోగు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్ ఫ్రెండ్స్, అక్కడ అది గట్టిగా నిర్ణయించుకోవాల్సినటువంటి మాటల గురించి సార్ చెప్పిన దగ్గర గట్టిగా నిర్ణయం తీసుకుంటే విజయం ఖచ్చితంగా అక్కడి నుంచే మనం మొదలవుతుంది, అనుకున్నప్పటి నుంచే మొదలవుతుంది అది. మరి ఇప్పుడు చెప్పినటువంటి మన యొక్క సార్ చెప్పినటువంటి విషయాల్లో ఇది ప్రాస్పెక్ట్ నుంచి స్టార్ 500 వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మెలకువలు, వీటిని కరెక్ట్గా మనం కనుక ఫాలో అయితే, ఈ వీటిని కనుక మనం కరెక్ట్గా తెలుసుకొని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రాక్టీస్ చేస్తే తక్కువ తప్పులతోటి ఎక్కువ ఒప్పులతోటి సక్సెస్ రేట్ ఎక్కువ తీసుకుంటాం. ఓకేనా? అది మరి ఇక మనం ప్రాస్పెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఎన్ఎల్ఈ అయిపోయిన తర్వాత ప్రాస్పెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మనకు వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంటంటే కేవలం వెల్నెస్ గురించి, నో బిజినెస్. ఆరోగ్యం మీద అవగాహన గురించే చెప్పాల్సిన విషయాల గురించి చెప్పింది. వెల్నెస్ అంటే పొద్దున్న మాట్లాడడం మనం ఇమ్యూనిటీ. ఓకే, అది ఎందుకు దాని గురించి విషయాల గురించి చెప్తే వాళ్ళు అప్పుడు ఖచ్చితంగా మనకు దానికోసం టైం తీసుకోవాలి. కేవలం మాగా ఫస్ట్ స్టెప్లో ప్రాస్పెక్ట్ దగ్గర టైం తీసుకోవాల్సింది దేనికోసం అంటే ఓన్లీ వాళ్ళకి వెల్నెస్ క్లారిటీ ఇవ్వడం కోసం టైం తీసుకోవడం. ఇది తర్వాత వాళ్ళకి నచ్చితే మనం చెప్పినటువంటి ప్రెజెంటేషన్ నచ్చితే ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆ తర్వాత మన పర్సన్స్ నచ్చాలి. సార్ చెప్పిన విషయాలు మనం నచ్చాలి. అప్పుడు అంటే అక్కడ యొక్క వాతావరణం కూడా అవి క్రియేట్ చేసుకోవడానికి అవకాశం మందే, ఆవశ్యకత మందే. వాళ్ళతో బాండింగ్, వాళ్ళతో మాట్లాడే విధంగా కావచ్చు, వాళ్ళతో బిహేవ్ చేసే విధంగా కావచ్చు,
అప్పుడు వాళ్ళకి ఎట్లాగో మనీ పెట్టి తీసుకున్నారు కాబట్టి 4 PM కి ఒక 1 వీక్ అయినా రండి, మీకు అన్ని ప్రోడక్ట్ల గురించి అర్థమైతే అని ఇంకొక రిక్వెస్ట్ అనేది చేయాలి. చేయొచ్చు. థ్యాంక్ యూ మీటింగ్ అయినా 4 PM కైనా. ఎస్, నెక్స్ట్ అదే సార్, కస్టమర్ అయిన అనుకోండి, కస్టమర్ ఉంటే రీఆర్డర్ కోసం మళ్ళీ వాళ్ళకు దాని గురించి చెప్పడం, థ్యాంక్ యూ మీట్ పెట్టించడం, ఆ థ్యాంక్ యూ మీట్ ద్వారా ఇంకొంచెం వెల్నెస్ క్లారిటీ ఇవ్వడం, అప్పుడు వాళ్ళకు రీఆర్డర్ కోసం వాళ్ళు మనకు సుముఖంగా ఉంటారు, రీఆర్డర్స్ కూడా మనకు సహకరిస్తారు, పెట్టుకుంటారు వాళ్ళు. ఈ క్రమంలో 4 PM కి మనం ఇన్వైట్ చేసుకోవడం, 4 PM లో దగ్గర తీసుకొచ్చాను అనుకోండి, వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోండి, మీరు తీసుకున్న వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఇంకొంచెం వివరంగా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లస్ అక్కడ జరిగేటువంటి షేరింగ్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి, అక్కడ చెప్పే విషయాలని చెప్పి వాళ్ళు 4 PM దాకా తీసుకురావాలి సార్. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇప్పించడం, అంతగా షేరింగ్స్ ఉపయోగపడతాయని చెప్పడం. దాని తర్వాత వెల్నెస్ గురించి నచ్చి ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఎట్లా మీకు నచ్చింది, వెల్నెస్ నచ్చింది, ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి మీకు మీ వాళ్ళకు ఇంకా ఉంటే వాళ్ళకు ఈ వెల్నెస్ గురించి చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పాను. నెక్స్ట్ స్టెప్ లో సార్ తీసుకురావడం. అది ఎవరు అవసరం అది మన యొక్క ఈ ఎవరైతే ప్రాస్పెక్ట్ హరిప్రసాద్ అవసరం. ఎస్ సార్, అంతే. నా అవసరం నాకు ఇవ్వండి, ఇది నా కెరియర్, ఇది నాకు ఇంపార్టెంట్. మీకు అవసరం ఉందో లేదో తర్వాత సంగతి. మీ 6,000 మీరు చెప్పుకోండి, మీకు 6,000 వస్తుంది, మీ 6,000 కోసం అది కాదు, వాళ్ళకి అవసరం ఉందో లేదో మనకన్నా అవసరం. కానీ నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ నేను పరిచయం చేశాను అనిపిస్తే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే అవకాశం నాకు ఇవ్వండి. ఏం శారద గారు, మా హోటల్ ఫుడ్ నచ్చితే మళ్ళీ రండి, ఆర్డర్ పెట్టుకోండి, ఇంటికైనా పంపిస్తాము, మా దగ్గరే శారీలు కొనుక్కోండి, మా పచ్చళ్ళు నచ్చితే మళ్ళీ రండి షాప్కి అనట్లే. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఈ రిక్వెస్ట్ కావాలి. రిక్వెస్ట్ మూలో అడగాలి, అవకాశం కల్పించండి అడగాలి, మాట్లాడడం ఇంపార్టెంట్. అక్కడ అవకాశం మాకు ఇవ్వండి, మీ ద్వారా వాళ్ళని చేరుకునే అవకాశం మాకు ఇవ్వండి, అంతే. మాట మీకు అవకాశం కాదు, నాకు ఒక అవకాశం. నాకు అదే 6,000 వస్తే నేనే 2 ప్రోడక్ట్లు కొనుక్కోగలుగుతాను, నేను షేరింగ్ చేస్తాను, అది వాళ్ళది. ఆ తర్వాత అది అక్కడి నుంచి రావచ్చు. ఓకే, అక్కడ కూడా సక్సెస్ అయింది అనుకోండి, మనకు అక్కడ వాళ్ళ ద్వారా కొన్ని పరిచయాలు పెరిగినాయి, వాళ్ళకు కూడా మనం ప్రొడ్యూస్ చేసినాం, నచ్చింది. ఆ టైంలో మనం చేయాల్సింది చెప్పాయంటే 4th స్టెప్ లో కస్టమర్ టు విఆర్, వాళ్ళు వచ్చినటువంటి మీ ద్వారానే రిఫరెన్స్ వచ్చినాయి కాబట్టి ఆ యొక్క ఏదో ప్రోడక్ట్ మీద ఇంత మీకు కమిషన్ ఉంటుందండి, అది మీకే ఉపయోగపడుతుంది. అది ప్రెజెంటేషన్ కంప్లీట్ అయింది. ఓకేనా? అంతే, ఆ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయింది. ఒకవేళ అది కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఆ యొక్క స్టార్ కూడా అవుతాయి అంటే వాళ్ళకి ఆ ఇష్టం కలిగితే, సో ఆ తర్వాతనే స్టార్ సెలబ్రేషన్ బాండింగ్ అనేది పెరుగుతుంది. స్టార్ ఆఫ్టర్ సెలబ్రేషన్, అంతే. దాని ద్వారా రిలేషన్ మంచి బాండింగ్ అవుతుంది. అక్కడ మనకు అలా ఒక డ్రీమ్ క్రియేషన్ జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకు నెక్స్ట్ స్టెప్ 500 స్టెప్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ 500 కావాల్సినటువంటి స్టెప్స్ పడతాయి. అంతే. ఇక్కడ అంతా కూడా మన అవసరమే ఉంది తప్పితే వాళ్ళ అవసరం అనేది లేదు. ఓకే, వాళ్ళ అవసరం కాదు. కాబట్టి మనం అడిగేటప్పుడు కూడా చెప్పేటప్పుడు కూడా ఈ పదాలు అనేది చాలా చాలా ముఖ్యము. మీరు తొందరగా 500 అవ్వడము ముఖ్యం కాదు, కానీ ఈ యొక్క రిటైలింగ్ సామర్థ్యం అనేది చాలా ముఖ్యం. ఇది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఇది ఏదో స్పీడ్గా అయిపోయేటువంటిది కాదు. ఒక తేనెటీగ తోటి ఎవరో అన్నారు, ఆ బాటసార్లే మీ తేనెంతా పట్టుకపోతున్నారు కదా, నేను పెట్టిన తేనెని పట్టుకెళ్ళగలుగుతారు కానీ నా స్కిల్ అయితే పట్టుకపోరు కదా. సో నేను ఆ స్కిల్ గురించి మాట్లాడుతాను. అర్థమైంది? మీరు ఎవ్రీ వీక్ చక్కగా ఇన్కమ్ ని సంపాదించుకోవాలి అన్నా, ఇండస్ వివాక్ కావాల్సినటువంటి నైపుణ్యాన్ని మీరు కలిగి ఉండాలి అన్నా, మీ యొక్క కస్టమర్ తోటి లేదా మీ ఫస్ట్ మన జర్నీ ప్రాస్పెక్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆఖరికి నేమ్ లిస్ట్ రాసేటప్పుడు కూడా ఎట్లా ఉండాలి. నేను హిందీని కూడా నేర్చుకోవచ్చు. నా ఫ్రెండ్స్ అంతా హిందీ మాట్లాడుతున్నారు అనుకోండి, హిందీ వచ్చేస్తుంది. కానీ హిందీ రాని వ్యక్తికి నేను హిందీ నేర్పగలుగుతానా? అట్లా నేర్చుకుంటే నేర్పలేను. ఎప్పుడైతే గురువు గారి దగ్గర వ్యాకరణం ద్వారా స్టెప్ బై స్టెప్ హిందీ నేర్చుకుంటానో అప్పుడు నేను ఇంకొకరికి క్లాసెస్ పెట్టి హిందీ నేర్పగలుగుతాను. ఓకే, ఒక స్టార్ అనే వ్యక్తి ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపించి, ఒక ప్రాస్పెక్ట్ ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపించి అతను స్టార్ అవుతున్నాడు, 250 అవుతున్నారు, 500 అవుతున్నాడు అనే సైకాలజీ మీకు తెలిస్తే అప్పుడు మీరు ఇందులో చక్కటి ఎగ్జిక్యూటివ్ అవుతారు. ఈ పాయింట్ అర్థమైందా?
ఎందుకు ఇది చెప్తున్నాను? అందరు ఇట్లానే అవుతారా అంటే ఇట్లానే అవ్వకపోవచ్చు. జస్ట్ చిటికేసినట్టుగా ఆ వరంగల్ మేడం, ఆశా మేడం 300 పీవీతో స్టార్ అయిపోవచ్చు. కానీ తను కనెక్ట్ అవుతున్నటువంటి పాయింట్స్ ఏంటి అనేది మీరు ఎప్పుడైతే గమనిస్తారో ఇది ఇద్దరికి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తాను, నేను స్పీడ్గా 500 అయిపోయాను, కానీ నా యొక్క స్టార్స్ని నా యొక్క డౌన్ లైన్లో నేను క్రియేట్ చేయలేకపోతున్నాను. ఓకే, ఆ తర్వాత నేను రిటైలింగ్ చేసుకున్నాను, కానీ ఈవెన్ స్టార్స్ని కూడా నేను తొందరగా క్రియేట్ చేయలేకపోతున్నాను అనుకున్న వ్యక్తులు ఈ పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. జానే సార్ మళ్ళీ 5 ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకా అర్థమైంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ ఒకసారి 5 పాయింట్లు చెప్పమంటారు సార్? అంతే. మొట్టమొదటిగా ప్రాస్పెక్ట్స్ మన లిస్ట్ లో నుంచి తీసుకొని ఫస్ట్ ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. ఇది చాలా అందరికీ అవసరం. సో ఒకసారి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్తారు, మీరు ఒకసారి వినండి, ఇది అందరికీ చాలా ఉపయోగం అనేది ఫస్ట్ మనం రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసినాక అక్కడికి వచ్చిన తర్వాత సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెల్నెస్ గురించి, వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరిలో వాళ్ళకు వెల్నెస్ ఎక్స్పెక్టేషన్ మొత్తం అంతా కూడా అయిపోయింది, బాగా నచ్చిందంటే సో నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా టేస్ట్ రూపంలో నియర్ అండ్ డియర్ దగ్గర ఉంటే మాత్రం వెంటనే కేరో, పల్సో, కాఫీ కానీ ఒక టేస్టింగ్ జరగాలి. టేస్టింగ్ కూడా బాగా నచ్చిందంటే సో 1 or 2 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలి. ఒక కాఫీ అని కానీ, కేర్ కానీ, 1 కానీ 2 కానీ ప్రోడక్ట్స్ వాడుకోమని చెప్పాలి. ఫస్ట్ స్టెప్లో ఇది చేయాల్సిన పని. ఓకే, ప్రోడక్ట్ కూడా తీసుకున్నారు, వాళ్ళు వాడుతున్నప్పుడు సెకండ్ రిక్వెస్ట్ ఏంటంటే దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు వీలైనప్పుడు థ్యాంక్ యూ మీట్ టైం కానీ లేదా 4 గంటల ప్రోగ్రాంలో చాలా మంది వస్తారు, చాలా ఎక్కువ మంది షేరింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి 4 PM మనం వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి. 4 PM కూడా ఫస్టే ఒక 4-5 రోజులు ఒక 1 వీక్ అన్న వినమని మనం రిక్వెస్ట్ చేసుకొని 4 PMకు మనం వాళ్ళని ఇన్వైట్ చేయాలి. 4 PM కూడా రెగ్యులర్గా వస్తున్నారు, వాళ్ళు బాగా సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వాళ్ళను సో మీకు బాగా ప్రోడక్ట్ నచ్చింది, షేరింగ్స్ అన్ని బాగా నచ్చినాయి కాబట్టి మీ కుటుంబ సభ్యులకు, మీ సన్నిహితులకు చెప్పే అవకాశం, వివరించే అవకాశం నాకు ఇవ్వండి. ఇది నేను కెరీర్గా పెట్టుకున్నాను, ఇది నాకు చాలా అవసరం కాబట్టి, ఎర్నింగ్ పెట్టుకున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయమని మనం అడగాలి. ఒకవేళ ఆ పర్సనే నేను కూడా ఎర్నింగ్ చేసుకుంటాను, నా ప్రోడక్ట్ 100 నేను సంపాదించుకుంటానంటే సో దెన్ స్టార్ ప్లానింగ్ చెప్పాలి. మనం లాగిన్ అయ్యి ఒక స్టార్ అవడం, ఒక 12 ప్రొడక్ట్స్ ఎట్లా రిటైల్ చేయడం, స్టార్ కూడా కంప్లీట్ అయిన తర్వాత సెలబ్రేషన్స్. ఆ సెలబ్రేషన్లో మనం వాళ్ళని ఇంకా దగ్గరగా కలవాలి. అప్పుడు ఇంకా బిజినెస్ ప్లాన్ అనేది అప్పుడు చెప్పుకోవాలి. ఇది ఓకే శిరీష గారు, ఈ విధంగా ఒక్కొక్క పిన్ టు పిన్ లేకుంటే జస్ట్ అట్లా డైరెక్ట్, ఇప్పుడు నేను డైరెక్ట్ గా స్టోరీ చెప్పాను, అంత ఈజీ కాదు ఒక స్టోరీని స్క్రీన్ ప్లే చేసుకోవాలి. అట్లాగే దాని గురించి అర్థం కానీ, ఇప్పుడు మీరు సోప్స్ ఇస్తున్నారు అనుకోండి, లేకపోతే ఒక ఎండు పళ్ళెం అమ్ముతున్నారు అనుకోండి, తక్కువ చెప్పినా అయిపోతుంది. కానీ అర్థం కాని ఒక న్యూట్రాసిటికల్ గురించి, అంచనా వేయలేని ఒక బిజినెస్ గురించి మీరు చెప్పేస్తే ఫెయిలియర్స్ ఎక్కువ ఉంటాయి, సరైనటువంటి భావన ఉండదు. చూడండి ఇందులో 2వ పేజీలో మీరు ఒకసారి చదువుతాను చూడండి. అతి ముఖ్యమైనటువంటి వ్యాపార నైపుణ్యం అనేది చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ని, అసలైనటువంటి వాస్తవ విద్య. డెస్క్ పై నుంచి తలపైకి ఎత్తి చూస్తూ ఎలాంటి తొట్టుపాటు లేకుండా అన్నది మాట ఏందనంటే, ఆ సీనియర్ అన్న మాట ఏంటంటే, ఒక నాన్న లాంటి ఒక వ్యక్తి, తండ్రి లాంటి వ్యక్తి, సేల్స్ రంగంలో నువ్వు ఒక ఉద్యోగం సంపాదించుకో అన్నాడంట. ఏమన్నాడు? నువ్వు సేల్స్ రంగంలో, అమ్మే రంగంలో నువ్వు ఒక ఉద్యోగం సంపాదించుకో అన్నారు ఆ యొక్క రిచ్ డాడ్. అంటే వెంటనే ఈ పిల్లవాడు సేల్సా, తన్నినప్పుడు కుక్క అరిచినట్టుగా అరిచాను నేను. ఎలా అరిచాడంట గట్టిగా? సేల్సా అని అన్నాడంట. తన్నినప్పుడు కుక్క అరిచినట్టుగా అరిచాను నేను. బి క్వాడ్రంట్కి వెళ్ళాలని నేను అంటుంటే సేల్స్ రంగంలోకి నేను వెళ్ళను అన్నాను. అందులో ఏముందంటే, నేను బి వైపుకి బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని నేను అంటుంటే నువ్వేంది సేల్స్ రంగంలోకి వెళ్ళమంటావు, నేను వెళ్ళను అన్నాను. అప్పుడు రిచ్ డాడ్ చేస్తున్న పనిని ఆపి కళ్ళద్దాలు తీసి కళ్ళు పైకెత్తి తీక్షణంగా చూస్తూ, నువ్వు తర్వాత ఏం చేయాలో నన్ను సలహా అడిగావు,
నువ్వు ఏమడిగావు నన్ను ఏం చేయాలో సలహా అడిగావు. నువ్వు ఏం చేయాలో అదే నేను ఇప్పుడు చెప్పాను. ఒక బిజినెస్ మ్యాన్ నేను కావాలి అని అంటే ఏం చేయాలంటే నేను ఫస్ట్ అదే చెప్పాను. ఏంటి అని అంటే, నీకు ఇష్టం లేకపోతే నా ఆఫీస్ నుంచి వెళ్ళిపో అన్నాడు రిచ్ డాడ్. ఏమన్నాడంట, నేను చెప్పింది నీకు ఇష్టం లేకపోతే సేల్స్ అని నా ఆఫీస్ నుంచి వెళ్ళి. కానీ నేను ఒక బిజినెస్ కి యజమానిని కావాలని అనుకుంటున్నాను, కానీ సేల్స్ మ్యాన్ కావాలని అనుకోవట్లేదు అని ఆ పిల్లవాడు అన్నాడంట. ఇది 80వ పేజీలో బిజినెస్ స్కూల్. చూడు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నా సలహా కావాలని వచ్చావు, అప్పుడు నా సలహా వినాలనే సౌజన్యం నీకు ఉండాలి. నీకు నా సలహా వినడం ఇష్టం లేకపోతే అడగకు, అర్థమైందా అన్నారు రిచ్ డాడ్. ఓకే, అప్పుడు నేను వినయపూర్వకంగా స్వరంతో అడిగాను, అయితే సేల్స్ రంగం ఎందుకో నాకు వివరించి చెప్పండి, అమ్మకాలు చేయడం అనేది ఎందుకో నాకు చెప్పండి. నేను ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది మర్యాదపూర్వకంగా అడిగి తెలుసుకోవాలని నాకు అర్థమైంది. సేల్స్ నేర్చుకోవడం ఎందుకు అంత ముఖ్యమో నాకు చెప్పండి అని అన్నాను. అర్థమైంది? సేల్స్ అని అంటే ఎంత తక్కువ భావన ఉంటుంది అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ పేజీ నుంచి. ఇది ప్రపంచంలో అందరికి ఉండేటువంటి మనస్తత్వం. అందుకనే అందరూ అన్ని కొనుక్కొని టీవీలో ఫేమస్ అయిన ప్రోడక్ట్లు తెచ్చుకొని షాప్ పెట్టుకొని కూర్చొని ఎవరైనా వస్తే అమ్మేద్దాం అనే దాంట్లోనే ఉంటారు. అందరికీ వెల్ నోన్ అయిన ప్రోడక్ట్లను తీసుకొచ్చి డబ్బులు పెట్టి, ఎంత పెట్టుబడి అయినా పెట్టి, ఓ 2 లక్షలు పెట్టి ఒక 20,000 కూడా పెట్టడానికి, అది కూడా చాలా కష్టమే. 20 లక్షలు పెడితేనో 20,000 వస్తున్నాయి, రావట్లేదు. ఓకే, అట్లాంటి వ్యాపారాలు చేయడానికి అందరికి సుముఖత ఉంటుంది. కానీ కస్టమర్నే రీచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది అదొక తక్కువ భావనలా ఉంటుంది అనేది ఇందులో ఉన్నట్టు. ఇక ఇక్కడి నుంచి మొత్తం కొనసాగింపు ఉంటుంది. ఓకే, దాన్ని ఫస్ట్ ఆ బిడియానికి చెక్ పెట్టాలి దానికి. అందుకనే ఇక్కడ మీకు ధైర్యము, ఒక చక్కటి మోరల్ సపోర్ట్ ఏంటంటే, అందరికీ అవసరమైనటువంటి ప్రోడక్టే. ఏ వ్యక్తి దగ్గర అట్లా లేదు, అటువంటిది లేదు, మన దగ్గర ఉంది. గర్వించదగ్గటువంటి ప్రోడక్ట్ ఉంది. ఎస్, నా 500 కోసమే మీకు నేను చెప్తున్నాను, కానీ ఇప్పుడు నాకు ఇప్పుడేం అవసరం లేదు. మీకు అవసరమైనప్పుడే దానికి తెలుసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ జీవితంలో ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. అర్థమైందా? ఇది గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ యొక్క 5 పాయింట్లు మాత్రం మీకు మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, లావణ్య మేడం గారు సారీ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇవి కన్సిస్టెన్సీగా చేస్తే సరిపోతుంది సార్, అంతే. ఈ పాయింట్స్. సో పర్సెప్షన్ అనేది, ఆలోచించే కోణం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మేడం. ఆలోచన ఎటువైపు ఉంటే అక్కడ జరుగుతుంది సార్ వర్క్ అనేది. వాళ్ళు సేల్స్ గురించి ఆలోచిస్తే ఆ విధంగా జరుగుతుంది. కొందరు ఎన్ఎల్డి ద్వారానే వెళ్ళాలంటే ఎన్ఎల్డి క్రియేట్ అవుతుంది, ప్రాస్పెక్ట్ ద్వారా రావడం జరుగుతుంది, ఆల్రెడీ కస్టమర్ ద్వారా లీడ్స్ ద్వారా రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉంటే అట్లానే జరుగుతుంది సార్. నాకు ఎవరు రారు, నాకు ఏమి కాదనుకుంటే అలానే ఉండిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా ఆ విధమైన మార్పు అనేది వస్తుంది సార్. దానికి సంబంధించిన వర్క్ అనేది 100% జరుగుతుంది సార్. జరిగిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ సార్ ఎక్కడ కూడా పర్సెప్షన్. ఒక స్పీడ్ అనేది, అంటే ఎట్లా ప్రాసెస్ ప్రకారం జరగాలో అట్లా ముందు వాళ్ళకి ఆ వెల్నెస్ గురించి చెప్పడం నుంచి మనం ఆ టైం తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది లేకపోతే మన వాళ్ళే కదా, మన దగ్గర ఉన్న వాళ్ళే కదా అని వెంటనే వాళ్ళు ఆ ప్రోడక్ట్ తీసుకోరు, ఆ టేస్ట్ చేయరు. మీరు కూడా చేసుకోవచ్చు అనేటువంటిది అక్కడ. మీరు కూడా చేసుకోవచ్చు కాదు, నాకు మీ యొక్క సిస్టర్కి ఆ యొక్క ఐకేర్ గురించి చెప్పే అవకాశం నాకు ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు కదా, ఇది నాకు అవసరమా? హరిప్రసాద్ అట్లా అడిగాడు అనుకుంటున్నారా లేదా? మీరు చెప్పండి. ఖచ్చితంగా సార్ అడిగారు. అడిగి మీకు అవసరం లేకపోవచ్చు మిత్రమా, కానీ నాకు ఇది అవసరం, కొంచెం దయచేసి నాకు ఇవ్వు, నేను ఇది కెరియర్గా పెట్టుకోను. గవర్నమెంట్ ఉద్యోగిని అయినటువంటి నేను అట్లా అడుగుతుంటే అతను చాలా, నాకు కుదరదు సార్, నేను ఇట్లా హెల్త్ సంబంధించిన దాంట్లో జాబ్ చేస్తూ ఉంటాను, నాకు ఒక బేకరీ ఉంది, నాకు ఇంకోటి ఉందంటే, మీకు కాకపోయినా నాకు ఇవ్వండి,
నాకు లీడ్స్ ఇవ్వండి. ఓకే, మీకైతే ప్రోడక్ట్ నచ్చింది కదా అంటే నచ్చింది. అయినా ఈ రిక్వెస్ట్ ఇక్కడి నుంచి రావాలి తప్పితే నీకు 6,000 వస్తాయి, నీకు 12,000 వస్తాయి, నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు, ఇది అప్పుడే మనకు అంతగా లేదు, ఆ స్వాతంత్రం లేదు. ఎంత దగ్గర వాళ్ళైనా సరే వాళ్ళకు ఒకవేళ ఎవ్రీ వీక్ వచ్చే ఇన్కమ్ నచ్చితే ఆ ఇన్కమ్ నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అనేది. సక్సెస్ లో ఎప్పుడు 1% పర్సన్సే ఉంటారు. ఆ 1% నా టీంలో ఉండాలనేటువంటి బలమైన కాంక్షతోటి నేను చాలా జాగ్రత్తలు మీకు చెప్తున్నాను. నమస్తే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అన్షేకబుల్ గా ఉన్నారా? లైఫ్ లో మీరు ఏది తీసుకున్నా, ఏ ఫీల్డ్ తీసుకున్నా, సక్సెస్ రేట్ 1% to 2% మాత్రమే ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక స్పోర్ట్స్ తీసుకోండి, క్రికెట్ తీసుకోండి. కొన్ని వేల మంది ప్లేయర్స్ ఉన్నారు, కానీ 1% to 2% పీపుల్ మాత్రమే మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్ గా ఎదిగారు. అది టెండూల్కర్ కావచ్చు, ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, రికీ పాంటింగ్ కావచ్చు, ఏ దేశస్తులైనా సరే 1 to 2% మాత్రమే. లేదా బిజినెస్ తీసుకోండి, కొన్ని లక్షల మంది బిజినెస్ చేసినా సరే కొంతమంది మాత్రమే పేరు, ప్రతిష్ట అండ్ సక్సెస్ ని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు లైఫ్ లో ఏ ఫీల్డ్ ఏది తీసుకున్నా సక్సెస్ రేట్ 1 to 2% మాత్రమే. మరి మీరు ఆ 1%లో ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మరి ఆ 1%లో ఉన్న వాళ్ళకి ఓన్లీ 1% రావటానికి కారణం అదృష్టమా? వాళ్ళకి అదృష్టం ఎక్కువైపోయి ఆ 1% వాళ్ళు సక్సెస్ అవుతున్నారా? కాదండి. ఆ 1% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పనులు మిగతా 99% పీపుల్ చెయ్యట్లా. వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తే ఈ 99%లో నుంచి కూడా సక్సెస్ రేట్ పెరుగుతుంది. మరి వాళ్ళు చేసే పనులు మనం చేయాలి అంటే, వాళ్ళు ఆలోచించినట్టు మనం ఆలోచించాలి అంటే, వాళ్ళు ఏ పనులు చేస్తారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో ఈ వీడియోలో ఆ 1% పీపుల్ 1% అర్థమైంది కదా మనం ఎక్కడ పొరపాటు చేసుకుంటున్నాం అనేది. నెక్స్ట్ అతను అదే చెప్తాడు, ఫ్లెక్సిబుల్ గా ఉండడం ఆ లీడర్ లక్షణం అని. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఆ తన పనిలో అప్లై చేసుకుంటూ ఫ్లెక్సిబుల్ గా మారుకుంటూ వెళ్ళడం అనేది ఆ లీడర్ లక్షణం. ఆ 1% అలా ఏమేమి ఏ విషయాల్లో ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు అనేది తెలుసుకొని ఆ 1% చేస్తున్నది ఏదో ఈ 99 వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ అవుతున్నటువంటిది అనుకుందాం 1% ఉంటున్నారని. ఆ 1% నా టీంలో ఎక్కువగా ఉండాలని నేను ఇది మీకు తెలియజేస్తున్నాను. ఓకే, మీరు ప్రాసెస్ టు ప్రాసెస్ చాలా జాగ్రత్తగా, ఇది నేను కట్టుకుంటున్నటువంటి ఇల్లు, నా యొక్క తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను ఒక బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటున్నాను అని కనుక జాగ్రత్తలు తీసుకుంటే నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది. సరేనా? రైట్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం కలుద్దాము. తొందరగా మీ యొక్క టైం టేబుల్ని మార్చుకోండి, టైం టేబుల్ని సెట్ చేసుకోండి, గట్టిగా నిర్ణయించుకోండి. ఒక 5 పాయింట్స్ స్పీడ్గా చెప్తాను, అవి చూసుకోండి. ఫస్ట్ది సీనియర్ టైంని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోండి. ఇది 5th వన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ది ఈ వేలు ఉంటేనే మిగతా వాటికి పవర్ ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే సీనియర్ టైంని మీరు ఉపయోగించుకోండి కరెక్ట్గా. ఇప్పుడు నేను సీనియర్ని, నేను మీకు టైం ఇచ్చాను, ఈ టైంని మీరు ఎఫెక్టివ్గా ఉపయోగించుకోండి. ఓకే, మనీ క్రియేషన్ మనీ క్రియేషన్ మనీ క్రియేషన్, ఇంతే, ఇంకోటి ఆలోచన లేనే లేదు. ఇప్పుడు మనీ క్రియేషన్ ఎవ్రీడే నేను మనీని క్రియేట్ చేసుకోవాలి. ఎవరైనా నా డైలీ ఇన్కమ్ 10,000, నా పర్ యానం ప్యాకేజ్ 60 lakhs అనగానే వావ్ అని మనం అనే బదులు మనమే ఆ రేంజ్కి వెళ్ళాలి అని అనుకోవాలి. ఈ వావులు అనడాలు, సంభ్రమాశ్చర్యాలకు పోవడాలు, వాళ్ళు చూసి వీళ్ళ కారు చూసి ఇవన్నీ పక్కన పెట్టి మన జీవితాన్ని అలా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాలి, నడుము కట్టాలి, కంకణం కట్టుకొని దిగాల్సింది. సో టైం టేబుల్ కరెక్ట్గా వేసుకొని సీనియర్ టైంని ఉపయోగించి. సెకండ్ వన్, ఇందాక అతను చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్గా మారుతూ వెళ్ళడం, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ప్రొడక్టివ్గా. ఈ వీక్ ఎంత వర్క్, అసలు ఈ వీక్ రాలేదేంది ఇన్కమ్, ఒక 3 వారాలైనా ఎందుకు రావట్లేదు?
ఎక్కడో నేను తెలుసుకోవాల్సింది సరిగ్గా తెలుసుకోవట్లేదు అనేది చూడాలి. ఇంకేమైనా ఆప్షన్ ఉంది ఈ కంపెనీ కాకపోతే నాకు ఇంకో 4-5 కంపెనీలు ఉంటే వాళ్ళ సంగతి వదిలేయండి. లేదు ఉంటే ఇదే ఉంది. ఇంతకంటే ఫ్లెక్సిబుల్ గా ఇంట్లో కూర్చొని ఆర్డర్లు పెట్టి దేశం అంతా ప్రోడక్ట్లు పంపే వ్యవస్థ ఎక్కడ లేదు. ఇంతకంటే ప్రాణంతో సహితమైనటువంటి సమానమైనటువంటి ప్రొడక్ట్లు నాకు ఇంకేం దొరకవు అని అనుకుంటే, ఓకే, మాకు అసలు ఆ కంచాలు అవసరం లేదు, మీరు ఎందుకు నాకు ఇస్తున్నారు అని అడిగేటువంటిది. మాకు ఆ పల్స్ అవసరం లేదు అనేటోళ్ళు ఎవరేమి ఉంటారు? ఖచ్చితంగా పల్స్ అందరికీ యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. కాకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవు. కానీ అందుకే ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే మీరు హాస్పిటల్ గడప తొక్కకుండా ఉన్న మెడిసిన్స్ తగ్గాలంటే, వీధి బాధల నుంచి బయటపడాలంటే మీకు ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ అవసరం అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. ఎప్పుడైనా సరే కాల్ చేసైనా సరే, నువ్వు అప్పట్లో కాఫీ చెప్పావు కదా, అప్పట్లో కేర్ చెప్పావు, అది ఉందా అని అడుగుతారు. రోజుకి 8 టాబ్లెట్లు, నెలకి 6,000 ఖర్చు పెట్టుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సో ఫ్లెక్సిబుల్ గా మిమ్మల్ని మీరు మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్ట్రక్ అవ్వకండి, ఓకే. ఇక తర్వాత మూడవది, అన్ని కూడా నోట్ చేసుకుంటున్నారా? మీరు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నారా? మీ మనసును మార్చుకోవడమే కాదు, మీరు దానికి తగ్గట్టుగా టైంని చేయడమే కాదు. ఈ రెండోది లేకపోతే సీనియర్ని మీరు మిస్ అవుతారు. నాకు ఈ ఫంక్షన్ ఉందండి, ఆ తర్వాత పండగ అయిపోయినాకండి, ఇంకా ఇది అయిపోయినాకంటే మీ నేమ్ లిస్టు అయిపోతుంది, ఆ కస్టమర్లకి ఇంట్రెస్ట్ పోతుంది, ఓకే, అంతా కూడా. అప్పుడు సీనియర్ దూరం అవుతాడు. కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ టైంని, ఆ మనసుని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ ఉన్నా సరే, మీరు బ్యాంక్లో ఉన్నారు, మీ వాట్సాప్లో మీరు చూసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా సరే హెడ్ ఫోన్స్ ఉంటే మీరు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ థర్డ్ వన్, అన్ని నోట్ చేసుకుంటున్నారా లేదా? ఇందాక నేను మేడం గారిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రతి ఒక్కటి వాళ్ళ కస్టమర్లు వాళ్ళకి సంబంధించింది. ఫలానా మేడం గారు, ఐ థింక్ పల్లవినా పావనేనా హైదరాబాద్లో ఉన్నది, ఎవరండి? ఎస్ సార్, పల్లవి సార్, పల్లవి హ్యాపీ కస్టమర్. ఎస్, తను ఒక పల్స్ తీసుకున్నారు, తన కస్టమరే, ఓ పల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 4 PM ఏమో రావడం జరిగింది. తనకి ఆల్రెడీ లేకపోతే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది, వస్తుంది. ఇంకో 2 పల్స్ కాఫీ ఆర్డర్ పెడుతున్నారు. కస్టమరే మళ్ళీ రీఆర్డర్ వాళ్ళు ప్లేస్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ అని అంటే, తను హ్యాపీ కస్టమర్ ఎక్కడ హైదరాబాద్లో ఉంది. ఇవన్నీ ఎట్లా డిస్కషన్ జరిగింది? నోట్స్లో నోట్ చేసుకున్నారు కాబట్టి డిస్కషన్ జరిగింది, ఓకే. ఈ థర్డ్ పాయింట్, మీరు ఇప్పుడు విన్నది నోట్ చేసుకోవాలి, మీ అడుగున మీ దగ్గర ఉండాలి. పిఎం కలెక్టర్ అడుగడుగున ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ ఉంటాయి. వాళ్ళు దేశానికి హీరో అయితే మీరు మీ ఇంటికి హీరో. మీ దగ్గర కూడా మీరు ఏ సమయాన్ని ఎలా గడుపుతున్నారు అనే డైరీ ఉండాలి. మీరు బిజినెస్లోకి సంబంధించిన సలహాలు సూచనలు డైరీలో ఉండాలి. మీ కస్టమర్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా ఉండాలి. మీరు ఒక 10 లక్షలు పెట్టి ప్రొడక్ట్లు తెచ్చుకుంటే ఏమేమి పోతున్నాయి ఏంటి అనే లెక్క పద్ధతులు రాసుకోరు. రూపాయి రాకపోక అట్లనే ఇక్కడ కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తర్వాతది, అప్డేట్ అవుతున్నారా లేదా? అప్డేట్ అవుతున్నారా లేదా? ఇంకా అదే మొబైల్ పట్టుకొని ఉంటున్నారా, లేకపోతే ల్యాప్టాప్లోకి వచ్చారా? టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారా? షేరింగ్స్ చేయడం అనేది జరుగుతుందా? ఓకే, మీ ప్రెజెంటేషన్లో అప్డేషన్ ఉందా? అప్డేట్ అవుతున్నారా? లేకపోతే ఇంకా ఏంటి, మీరు మీ యొక్క మైండ్ పవర్ సంబంధించి మైండ్ఫుల్నెస్లో అప్డేట్ అవుతున్నారా అనేది. మేడం బోగస్ సార్ అప్డేట్ అయ్యారా? మీకు 100% సార్, టోటల్ గా చేంజ్ అయ్యారు సార్. టోటల్ అప్డేట్ అయిపోతున్నారు, అప్పటికిప్పటికి అప్డేట్ అవుతున్నారు. మీరు చెప్పండి సార్, లావణ్య మేడం అప్డేట్ అయిందా? చాలా సార్, చాలా బెటర్. అంతే, సీనియర్ టైంని ఉపయోగించుకోవడంలో ఉన్నారు, తను అప్డేట్ చేసుకోవడంలో కూడా ఉంది. తను అప్డేట్ చేసుకోవడం, ఆలోచనలో కావచ్చు, వర్క్ స్టైల్లో కావచ్చు, అన్ని. నాకు ఫస్ట్ అసలుకి జూమ్ అంటే కూడా తెలియదు. జూమ్ని ఓకే దాంట్లో ప్రజెంటేషన్ చేయడం,
కరెక్ట్గా ఎప్పుడు ఆ యొక్క వీడియోస్ని ప్లే చేయడం, ఇంకా అమాయకంగా ఉండొద్దు మై డియర్ ఫ్రెండ్స్. అమాయకంగా ఉండే పరిస్థితే లేదు. ఆర్థిక అవసరాలు పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా అమాయకంగా ఉండి నాకేం తెలియదు, చదువు రాదు, నేను మహిళని, ఇవన్నీ పనికిరావు. నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, టైం కుదరట్లేదు, ఇవన్నీ కాదు. ఒక ప్యాసివ్ ఇన్కమ్ గురించి అమాయకంగా ఉండొద్దు. డోంట్ బి ఈవిల్, తెలియకుండా ఉండకండి. ఓకే. ఇక తర్వాత టైం అంతా గడిచిపోతూ ఉంటుంది, ముఖ్యంగా సీనియర్ మిస్ అయిపోతాడు. మీకు చూడండి, 10th ఎప్పుడు రాయాలి, ఎప్పుడు పాస్ అవ్వాలి అప్పుడు అవ్వాలి. పోనీ ఒకసారి ఫెయిల్ అయితే ఇంకొకసారి రాసినా బాగుంటుంది. సరే 2 సార్లు రాసినా ఓకే. ఇక ఆ తర్వాత 10th మీద ఇంట్రెస్ట్ పోద్ది, ఇంటర్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఏజ్ పెరుగుతుంది, అసలు చదువుద్ది కూడా కాదు. ఓకే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎప్పుడు కొత్తగా ఉంటూ ఉండాలి. ఇప్పుడు నేర్చుకోవాల్సింది అప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. 5th వన్ అండ్ ప్రాణంతో సమానం ఏంటంటే విజువలైజేషన్. ఎన్ని చెప్పినా మిమ్మల్ని, మీ భవిష్యత్తుని మీరు బంగారం లాగా ఊహించుకునేటువంటిది మీకు రాకపోతే, కనీసం ఒక 10 నిమిషాలు కూర్చొని మీరు మీ గురించి మీరు ఆ ప్రేయర్ అనేది, ఆ సైలెన్స్ అనేది క్రియేట్ చేసుకోకపోతే ఎప్పటికీ వినేవాళ్ళుగానే ఉంటారు తప్పితే సంపాదించే వాళ్ళుగా మీరు వెళ్ళలేరు. వస్తే సంపాదన పుట్టుకతో రావాలి, లేదా పట్టుదలతో రావాలి. ఇది మాత్రం ఎక్కడో ఒక దగ్గర నా సంపాదన కోసమైనా చెప్పేటోళ్ళు అయితే ఉండాలి కదా మన కోసం. హరిప్రసాద్ తన సంపాదన కోసమే చెప్తున్నాడు, కానీ చెప్పేటోళ్ళు ఉండాలిగా. పుణ్యానికి చెప్పినా లేకపోతే డబ్బులకి చెప్పినా చెప్పేటోళ్ళు అయితే ఉండాలి మనకి, మన మీద కేర్ తీసుకునే. హరిప్రసాద్ తన టీమ్ డెవలప్మెంట్ గురించి, తన ఇన్కమ్ గురించే చెప్తున్నాడు, కానీ ఇంకోళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి తను కెరియర్ గా పెట్టుకున్నాడంటే అది ఎంత మంచి బిజినెస్ అయి ఉండాలి. ఓకే. ఇది చెప్తున్నప్పుడు ఇందాక చాలా సౌజన్యంతో, ఇది నా కోసం విజువలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మన యొక్క ఇన్కమ్ ప్లానే, ఇండస్ వివా ఇన్కమ్ ప్లానే ఇంకొకరి డెవలప్మెంట్ చేస్తూనే తను డెవలప్ అయ్యేది, ఇంకొకరికి ఆరోగ్యం గురించి అందిస్తూనే వాళ్ళు ఆదాయం సంపాదించే అద్భుతమైనటువంటి ప్లాన్ ని ఇది చేశారు. ఓకే. లాస్ట్ నేను చెప్తున్నటువంటి ఆ విజువలైజేషన్ ని మీరు కంప్లీట్ చేయండి. ఒక 5 minutes ఉంటుంది. ఈ యొక్క 5 points ని ఇంకో క్లాస్లో చెప్దాం అనుకున్నాను, కానీ ఓకే, దీన్ని మళ్ళీ ఇంకోసారి. ఫస్ట్ పాయింట్ ఏదైతే సమయం తీసుకోవడం అనేది, అంటే సమయాన్ని ఉపయోగించుకోవడం మన యొక్క లీడర్ది. ఎవరైతే వర్క్ని బాగా ఎంజాయ్ చేస్తారో, వర్క్ ఓరియంటెడ్గా ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. పని 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 42 lakhs per annum. ముఖ్యంగా స్మార్ట్ వర్క్ సంబంధించి చాలా చలో క్లోజ్ యువర్ ఐస్. విజువలైజేషన్ చెప్తాను. ఈ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా డ్రీమ్ హౌస్ పెట్టుకోండి, 500 ర్యాంక్ పెట్టుకోండి, 1000 ర్యాంక్ పెట్టుకోండి, ఎవ్రీ వీక్ ఇన్కమ్ పెట్టుకోండి, ఎంతైనా ఇన్కమ్ పెట్టుకోండి, ఏదైనా కావచ్చు, కానీ విజువలైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా వాటన్నిటికీ ఇది ప్రారంభం వస్తుంది. నేను క్రియాశక్తి గురించి ఇప్పటివరకు చెప్పాను. ఓకే. వాటికి సంబంధించి, జ్ఞానశక్తికి సంబంధించి చెప్పాను. ఇప్పుడు ఇచ్ఛాశక్తికి సంబంధించి చెప్తున్నాను. ఇది లేకుండా ఎంతో దూరం ప్రయాణించలేరు. ఈ సామర్థ్యం అనేది భావనా శక్తి అంటాం దీన్ని. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి దీని గురించి నేను చాలా వివరంగా తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు చాలా శక్తివంతులు. మీకోసం, మీ డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నారు అంటే
మీరు చాలా తెలివైనవారు. ఎంతో బిజీగా ఉండే సమయంలో నుంచి ఒక 10 నిమిషాలు మీకోసం వెచ్చిస్తున్నారు అంటే మీరు చాలా చాలా గొప్పవారు. ఇలాంటి మాటలు వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ మీద మీకే ఒక కాన్ఫిడెన్స్ పెరిగిన ఫీలింగ్ వచ్చింది కదా? క్లోజ్ యువర్ ఐస్. అందరూ స్పెట్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా పక్క తీసి స్పెట్స్ తీసేయండి అమ్మా. ఈ పూర్తిగా మనసుని ప్రశాంతమైనటువంటి దాని యొక్క ఫ్రీక్వెన్సీని పూర్తిగా మార్చడము మన అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరగాలి అని అంటే ఇది చాలా ముఖ్యం. ఈ అఫర్మేషన్స్ ని బాగా వినండి. ఈ అఫర్మేషన్స్ ని మనసులో ఒక 20 కౌంట్ చేసుకోండి. 20 అప్పుడు మనసు ఇక్కడికి వస్తుంది, మీరున్న చోటుకి వస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి, అంత ఈజీ ఏం కాదు. ఏముందిలే 10 నిమిషాలు అనుకోవడానికి లేదు. మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి 10 నిమిషాలు ఇది. రోజుకి అట్లా ఒక 3 సార్లు 10 నిమిషాలు కూడబెట్టినా చాలు. మైండ్ పవర్ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది, జీవితాన్ని మార్చేస్తుంది. నిన్నలా ఎప్పుడు ఉండకూడదు, అప్డేట్ అవుతూ ఉండాలి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఒకటే, గత 3 సంవత్సరాల నుంచి అంతే అంటే కాదు. నాకు వచ్చే భయాల్ని, నెగిటివ్ ఆలోచనల్ని దాటుకుంటూ ఆ భయాల్ని, ఆ నెగిటివ్ ఆలోచనల్ని అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటాం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణి అవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది.
నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో, నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడు ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. స్లోలీ ఓపెన్. సో ఈ విధమైనటువంటి అఫర్మేషన్స్ ప్రతిరోజు మనలో డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇది లేకుండా ఎన్ని విన్నా ఏం చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాం. పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ టీంని గైడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే కూడా ఇలాంటి ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ మనం 5 o'clock కలుద్దాం. Star 1000 ఏవో ఇంకో లింక్ చూడండి, అక్కడ తొందరగా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.